ద్వారా ప్రార్థనల ద్వారా మిమ్మల్ని కనపరచడానికి కృప చూపించుకున్నారు ప్రభా. అందుబట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. కృప కలిగిన దేవ, ఎంత ధన్యత ఇచ్చావయ్యా మాకు. రాత్రి అంతా కూడా మెలకు కలిగి మిమ్మల్ని ఆరాధించడానికి, మీ సన్నిధానంలో మీ పాదాల చెంత కొనియాడడానికి కృప చూపించుకున్నారు ప్రభా. అందుబట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నైనా ఇక మీదట కూడా మీరే మాకు తోడై నడిపించండి ప్రభా. నైనా వాక్య సమయం తండ్రి, మీ సేవకులు నిలబడుచుండగా మీ సేవకులను మరుగుపరిచి మీరు మాతో మాట్లాడండి. ఈ రాత్రికాల సమయంలో నైనా మాతో మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు ప్రభా. నైనా మీ అమూలమైన మాటలు మాకు తెలియచేయండి అయ్యా. నైనా వాక్యము తర్వాత చేయబోయే ప్రార్థనలో కూడా పరిశుద్ధాత్మ దేవుడా మీరు మాకు సహాయం చేయండి. ఎవ్వరికి కూడా నిద్ర రాకుండా మెలకువ కలిగి మిమ్మల్ని ఆరాధించడానికి కృప చూపించమని అడుగుచున్నాను తండ్రి. మహోన్నతమైన దేవ, జీవము గల దేవ, మీ సేవకుల కంఠస్వరాన్ని మీ చేతి బోరగా వాడుకొని నైనా మీ అమూలమైన మాటలను అందరి ముందు విరజలమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? చూడ రేపు మాకు చెప్పండి రా మీకు నమస్కారం. ఆర్ యు రెడీ? అమ్మయ్య మరో నమస్కారం. మీ దేవుడి స్తోత్రం. హల్లెలూయా. జిందాబాద్ కొట్టండిరా అంటే ఎండలో ఎండిపోతున్నా జిందాబాద్. మంచి ఎండలో ఉన్నాక కొట్టండిరా అంటే రాజకీయ నాయకుడు జిందాబాద్ కొడతాం. చల్లగా ఉంది, ఫ్యాన్ తిరుగుతున్నాయి, మంచు కోరుతుంది. చెప్పండిరా అంటే చెప్తున్నా. హల్లెలూయా. హల్లెలూయా. మంచిది. రాత్రి చక్కగా జీవితాన్ని మార్చే వాక్యాన్ని దేవుడు నాకు అందించబోతున్నాడు. ఎంత శ్రద్ధగా దేవుడు మాటలు వినే వ్యక్తిగా నువ్వు మారుతావు. రాత్రి నెక్స్ట్ మంత్ అద్భుత విజయం చూస్తావు. నన్ను తప్పులు కొట్టు. ప్రతి మనిషి కూడా జీవితంలో విజయాన్ని కోరుకుంటూ ఉంటారు. ఏ మనిషి కూడా జీవితంలో ఓడిపోవాలని కానీ ఓటమి కలిగిన జీవితం నాకు కలిగి ఉండాలని కానీ భూమి మీద పుట్టిన ఏ మనిషి కూడా కోరుకోరు. ప్రతి మనిషి కూడా విక్టరీ ఆఫ్ లైఫ్, జయించే జీవితం నాకు కావాలి. ఓటమి లేని జీవితం నాకు వద్దు, జయించే జీవితం నాకు కావాలని ప్రతి కుటుంబం కూడా ఈ లోకంలో కోరుకుంటారు. ప్రతి మనిషి కూడా ఈ లోకంలో కోరుకుంటారు. వాడి పేదవాడైనా, మధ్య స్థాయిలో జీవించిన వ్యక్తులైనా, ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తి అయినా, ఏ వర్గానికి చెందిన వ్యక్తి అయినా, ప్రతి మనిషి అన్నవాడు లోకంలో ఓటమి కోరుకోడు. కానీ ప్రతి మనిషి కూడా ఏం కోరుకుంటాడంట? జయం కోరుకుంటారు. దేవుడు స్తోత్రం. నా జీవితం జయం కలిగిందిగా ఉండాలి అని ప్రతి మనిషి కూడా ఈ లోకంలో కోరుకుంటారు. ప్రతి మనిషి, ప్రతి కుటుంబం కూడా జయించేవాడిగా మారాలి. నా బతుకు ఎక్కడ కూడా ఓడిపోయే స్థాయిలో ఉండకూడదు. నా జీవితం ఎక్కడ కూడా ఓడిపోయే స్థాయిలో ఉండకూడదు. నా కుటుంబం ఎక్కడ కూడా ఓడిపోయే స్థాయిలో ఉండకూడదని ప్రతి స్థానంలో, ప్రతి కార్యక్రమంలో, ప్రతి ఆలోచనలో జయించాలి, జయించగలిగిన జీవితం ఉండాలని విక్టరీ ఆఫ్ లైఫ్ను ఆశిస్తూ ఉంటారు ప్రతి మనిషి కూడా. దేవుడు స్తోత్రం. ఏ మనిషి అయినా నాకు ఓటమి కావాలి అన్న చేతులు పైకెత్తండి. అబ్బా ఏమంటున్నాడు వాక్యం. దేవుడు స్తోత్రం. అంటే మైండ్ ఆబ్సెంట్. హల్లెలూయా. 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 జయము కలిగిన జీవితాన్ని కోరుకున్న వ్యక్తికి స్థలములకు వచ్చిన వ్యక్తి అయితే మనసారా దేవుడి సన్నిధిలో మాటలు వినే ప్రయత్నం చేయి. ఓడిపోతున్న జీవితానికి, ఓటమి కలిగిన జీవితానికి, అపాయం కలిగిన జీవితానికి జయాన్ని కోరుకొని రాత్రి వచ్చావా? అయితే జయం పొందుకునే జీవితంగా మారాలి అనుకుంటే
ఈ రాత్రి దేవుడు చెప్పే ప్రతి మాట కూడా శ్రద్ధతో ఆలకించే వ్యక్తిగా ఉండు. నిద్ర మొత్తం పక్కకు పెట్టి, లోక తలంపులు పక్కకు పెట్టి, లోక ఆలోచనలు పక్కకు పెట్టి, నా తండ్రి మాట వినాలి అని ఆలోచనతో ఈ రాత్రి మాట వింటే, ఇంతవరకు దేంట్లో ఓడిపోతున్నావో, దేంట్లో ఓటమి చెందుతున్నావో అందులో ఖచ్చితంగా మనం ఏం చూస్తామంటే జయాన్ని చూస్తాం. దేవుడి స్తోత్రం. కీర్తన గ్రంథం 144 అధ్యాయము 10వ వచనం ధ్యానం చేసుకుందాం. నీవే రాజులకు విజయము దయచేయువాడవు. నీవే రాజులకు విజయము దయచేయువాడివి. దుష్టుల ఖడ్గము నుండి నీవు నీ సేవకుడైన దావీదును తప్పించువాడవు. దేవుడి స్తోత్రం. నీవే రాజులకు విజయమును దయచేయువాడివి. దేవుడి స్తోత్రం. మనిషి లోకాన్ని జయించాలంటే, మనిషి సమస్యలు జయించాలంటే, మనిషి ఆటంకాలు జయించాలంటే, మనిషి బాధలు జయించాలంటే, మనిషి రోగాన్ని జయించేవాడిగా, సమస్తములో జయించే వ్యక్తిగా మారాలి అంటే కలగజేసే దేవుడు అంటున్నాడు, నీవే రాజులకు జయాన్ని కలగజేసే దేవుడు. తప్పలు కొట్టండి. హల్లెలూయా. ఈ రాత్రి నీకు జయాన్ని కలగజేసే దేవుడి వద్దకు వచ్చిన విషయాన్ని బాగా జ్ఞాపకం చేసుకో. నీ కుటుంబం ఎంతకాలం ఓటమి పరిచి చూసిందేమో, వ్యక్తిగతంగా అనేక పోరాటాల్లో ఓడిపోయిన వ్యక్తిగా ఉన్నావేమో, ప్రతి కార్యక్రమంలో కూడా ఓటమి చూస్తూ ఏడ్చే పరిస్థితుల్లో ఉన్నావేమో, అటు కుటుంబ వ్యవస్థలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, వ్యక్తిగత జీవితంలో కావచ్చు, ఓటమి చూసుకుంటూ ఏడుతూ నా జీవితానికి జయం ఉంటుందో లేదో, నేను జయించగలలో లేనో అని బాధపడుతూ ఈ ఆన్లైన్ ప్రార్థనకు వచ్చిన వ్యక్తి అయితే నీకు శుభవార్త. ఈ రాత్రి దేవుడు నీకు జయాన్ని కలగచేయబోతున్నాడు. అప్పటికొట్టింది. హల్లెలూయా. మనిషి జీవితాన్ని ఓటములో నుంచి జయానికి మార్చగలిగిన శక్తి దేవుడికి ఉందమ్మా. ఓడిపోతున్న జీవితాలను, ఓడిపోతున్న కుటుంబాలను, అపజయములో ఉన్న జీవితాలను, అపజయముతో ఉన్న కుటుంబాలను జయాన్ని కలగజేసే దేవుడు ఒకడు ఉన్నాడని గుర్తించి ఈ రాత్రి నీవు కూడా నీ జీవిత ఓటములో నుంచి, అపజయములోంచి, ఓడిపోతున్న పరిస్థితుల్లో నుంచి జయాన్ని పొందుకోవడానికి, గెలవడానికి ఈ రాత్రి దేవుని స్థలంలోకి వస్తే దేవునికి ఇస్తున్న వాగ్దానం, రాజులకు జయాన్ని కలగజేసిన దేవుడు మీ అందరికి జయాన్ని కూడా కలగచేయబోతున్నాడు. దేవుడి స్తోత్రం. సర్వాధికారి దేవుని వచ్చిన ఏ వ్యక్తి జీవితమైన ఓడిపోవడం కుదరదు. మనుషుల సహాయం కోరుకుంటే ఓడిపోతావు కానీ, లోకములో అధికారం వాడు సహాయం కోరిన ఓడిపోవచ్చాము కానీ, సృష్టికి కారకుడు, సృష్టికర్త అయిన దేవుడి చేతుల్లోకి వచ్చి నా జీవితాన్ని జయం కలిగించే తండ్రిని ఈ రాత్రి దేవుణ్ణి బతమాలుకునే వ్యక్తిగా మారితే ఈ రాత్రి అటువంటి వ్యక్తులకి దేవుడిస్తున్న వాగ్దానం జయాన్ని కలిగించబోతున్నా. ఎంతవరకు జీవితంలో పోరాడి ఓడిపోతున్న జీవితం ఆరంభించావా? ఎంతవరకు జీవితంలో పరిగెత్తి ఓటమునే చూసి ఏడుస్తున్నావా? ఎంతవరకు ప్రతి దానిలో కూడా జయాన్ని చూడలేక, విజయాన్ని చూడలేక అలసిపోయిన జీవితాలు కలిగిన వ్యక్తిగా ఈ రాత్రి ఏడుస్తూ వచ్చావా? కుటుంబాన్ని జయించలేక, భర్తను జయించలేక, అప్పులు జయించలేక, సమస్యలు జయించలేక, రోగాన్ని జయించలేక, మాట మీద బిడ్డలు జయించలేక, సాతాన్ని జయించలేక, ఎంతకాలం జీవితంలో ఓటమి ప్రధానమైన నీ జీవితానికి ఈ రాత్రి దేవుడిస్తున్న వాగ్దానం, ఓటమి కొట్టివేయబడుతుంది, జయాన్ని మీరు అందరూ చూస్తారు. హల్లెలూయా. ఈ రాత్రి ప్రభు అంటున్నాడు, రాజులకు జయాన్ని కలగజేసేవాడు నీవే తండ్రి. దావీదు జీవితంలో కూడా ఓటమి లేని జీవితాన్ని ఎలా చూడగలిగాడో ఆలోచన చేస్తే దేవుడి శక్తిని బలాన్ని గుర్తించిన ఆయన ఒక వాక్యాన్ని అంటూ ఉన్న, రాజులకు జయాన్ని కలగజేయవాడు నీవే, నా జీవితాన్ని కూడా గెలిపించే దేవుడు నీవని ప్రార్థిస్తూ ఉన్నా. నా ప్రేమైన దైవజనమా, జయాన్ని కలగజేసే దేవుడు ఈ స్థలములో ఉన్న విషయం జ్ఞాపకం చేసుకో. ప్రతి మనిషి కూడా జీవితంలో ఓడిపోవాలని ఎవరు కోరుకోరు. జీవితంలో అపజయం కలిగిన జీవితం ఉండాలని ఎవరు కోరుకోరు. మనుషుల ప్రతి ఒక్కరు కూడా బ్రతుకును జయించాలని కోరుకుంటాం, సమస్యను జయించాలని కోరుకుంటాం, రోగాన్ని జయించాలని కోరుకుంటాం,
అప్పుల్ని జయించాలని కోరుకుంటారు. మనిషిగా మన జీవితాలు జయించలేని స్థానంలో ఉన్నప్పుడు జయాన్ని కలగజేసే దేవుడు సహాయం కోరుకోవాలి. వ్యక్తిగతంగా మన జీవితాల్లో రోగాన్ని జయించలేని స్థాయిలో ఉన్నప్పుడు రోగమును జయించడానికి శక్తినిచ్చే దేవుడు సహాయం కోరుకోవాలి. అప్పులు వ్యక్తిగతంగా మనం జయించలేని స్థానంలో ఉన్నప్పుడు అప్పుల నుంచి కూడా జయం కలిగించే దేవుడు సహాయం కోరుకోవాలి. ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, దేవుడు సహాయం కోరి దేవుడు వాగ్దానం నమ్మి ఈ ఆన్లైన్ ప్రార్థనలో పాల్గొని నీకు కూడా దేంట్లో అయితే నువ్వు ఓడిపోతున్నావో, ప్రతిసారి ఎక్కడ ఓటమి చెందుతున్నావో, ప్రతిసారి ఎక్కడ ఓడిపోతున్నావో, ప్రతిసారి ఎక్కడ అపజయం చూస్తున్నావో, ఈ రాత్రి ఆన్లైన్ ప్రార్థనలో దేవుడు వాక్యం వింటుండగా, దేవుడు ప్రవచనాలతో మాట్లాడుతుండగా, దేవుడు వాగ్దానం చేయించుండగా, మనసార వింటుండగానే నీ గుండె లోతులు దేవుడు విజయం అనే అస్త్రాన్ని కుమ్మరించబోతున్నాడు. హల్లెలూయా. అభిషేకం మారా. ఓటమి లేని దేవుడిగా మీ మధ్య నేను మాట్లాడుతున్నా. ఓటమి నా జీవితంలో లేదు కుమార్తె. సర్వకాలమందు జీవించే నేను అపజయము లేనివాడిగా, ఓటము లేనివాడిగా, జయాన్ని కలిగించేవాడిగా, ఓడిపోతున్న వారికి జయాలు చూపించేవాడిగా మీ మధ్య మాట్లాడుతున్నా. అభిషేకం మారా. నేను తప్ప మానవ జీవితానికి జయాన్ని కలిగచేయవాడు ఎవడు? నా వల్లే జయము కలగాలి, నా వల్లే మేలు కలగాలి, నా వల్లే సుఖము రావాలి, నన్ను బట్టే మనిషి సుఖించాలి. తప్పకుండా హల్లెలూయా. అందుకే దేవుడు వాక్యం ఉంటుంది, రాజులకు జయాన్ని కలిగచేయువాడివి నీవే తండ్రి. దేవుడి స్తోత్రం. జీవితంలో గెలవాలన్నా గెలవలేక ఏడుస్తున్నావా? జీవితంలో కుటుంబాన్ని గెలవాలన్నా గెలవలేక ఏడుస్తున్నావా? బ్రతుకులో గెలవాలని పరిగెడుతున్నా, ఎన్ని ఆలోచనలు కలిగి ఉన్నా ఏడుతూనే ఉన్నావా? అయితే జయాన్ని కలగజేసే దేవుడు ఈ రాత్రి నీకు తోడుగా రాబోతున్నా. జయాన్ని కలగజేసే తండ్రి ఈ రాత్రి నీకు తోడుగా రాబోతున్నా. అపజయాన్ని పోగొట్టి బ్రతుకులో జయాన్ని కలగజేసి జయము కలిగిన కుటుంబాలుగా మార్చడానికి ఈ రాత్రి కాలమందు దేవుడు జయమిచ్చేవాడిగా నీకు తోడు వస్తుండగా, తప్పట్లు మారు మోగేలాగా దేవుని కనపరచండి. హల్లెలూయా. జయమే మనకు, జయమే మనకు, ఓటమిగా ఉన్నదగా. జయమే మనకు, జయమే మనకు, ఓటమిగా ఉన్నదగా. ఇంతకాలము ఓటమునే నీవు, ఇంతకాలము ఓటమునే నీవు చూసిన వాడిగా వెళ్ళిపోయావా, చూసిన వాడిగా వెళ్ళిపోయావా. దేవుడు సహాయం చేస్తూ ఉండగా, దేవుడు సహాయం చేస్తూ ఉండగా. జయమే మనకు, విజయమే మనకు, జయమే మనకు, విజయమే మనకు. సాతానుకే అపజయము యేసు నామములో జయము. సాతానుకే అపజయము యేసు నామములో జయము. హల్లెలూయా. నాకు జయము కావాలి అన్నవారు హుషారు తప్పలు కొట్టండి. హుషారుగా. హల్లెలూయా. ఈ రాత్రికాలం చక్కని ప్రవచనాలతో దేవుడు మీ అందరితో మాట్లాడుతుండగా, దేవుడు నామాన బట్టి సంతోషముగా దేవుడు వాక్యాన్ని వినండి. పేదవారు దేవుడి వాక్యాన్ని సాధారణంగా ఉన్నవారు కూడా సంతోషంగా వింటారు. ఈ రాత్రికాలం ముందు దేవునికి ఇచ్చిన వాక్యాల బలమైన దైవచనమా. ప్రతి మనిషి కూడా జీవితంలో ఎక్కడ ఓడిపోవడానికి ఇష్టపడ్డారు. ఎంత చదువు లేని వాడైనా, వ్యవసాయం చేసుకున్న వాడైనా, కూలి పని చేసుకున్న వాడైనా, చదువు కలిగి ఉన్నవాడైనా, ఎవడైనా కానీ లోకంలో ఓటమి కలిగిన జీవితాన్ని అంగీకరించలేడు.
ప్రతి మనిషి కూడా జీవితంలో జయించాలని కోరుకుంటాడు. బ్రతుకులో జయించవాడిగా మారాలని కోరుకుంటారు. మనిషి బ్రతుకు జయించదిగా మారాలంటే మనుషులు ఎంతమంది మన పక్కన ఉన్నా, బంధువులు ఎంతమంది పక్కన ఉన్నా జయాన్ని ఆ మనుషులు మనకు ఇవ్వలేరు. బంధువులు ఆ జయం మనకు ఇవ్వలేరు. కానీ జయమిచ్చే దేవుడు మనం కోరుకోవాలి. తండ్రి ఒక్కడే మనిషి జీవితానికి జయాన్ని కలగచేయగలడు. దేవుడు ఒక్కడే మనిషికి అపజయం లేకుండా జయాన్ని కలిగిన వ్యక్తిగా మార్చగలడు. అందుకే ఈ రాత్రి ప్రవర్తున్నాడు, ప్రతి మనుషులు కూడా జయాన్ని కలిగజేస్తున్న తండ్రి ఈ రాత్రి దేవుడు మాటలు వినడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి, ఈ రాత్రి తండ్రిని వేడుకోవడానికి నీకు వచ్చే నీకు తండ్రి ఇస్తున్న వాగ్దానం. ఇంతవరకు ఓడిపోతూ ఉన్నావా? ఇంతవరకు ఓటమి మధ్య కన్నీరు కాలుస్తున్నావా? ఇంతవరకు అపజయంతోనే ఎంత పరిగెడుతున్నా ఓడిపోతున్నావా? అయితే నీ పక్కకి సృష్టికర్త దేవుడు రాబోతున్నా, సర్వాధికారి దేవుడు రాబోతున్నా. ఏ మనిషి పక్కకైతే దేవుడు రావడం ప్రారంభిస్తాడో, ఏ కుటుంబంలోనికి దేవుడు అడుగు పెట్టేవాడిగా మారుతూ ఉంటాడో, వారి జీవితాల్లో అపజయములో ఉండక, ఓటములో ఉండక, దేవుడు వచ్చిన మరుక్షణము కానించి జయముతో కూడుకున్న కుటుంబాలుగా మారిపోతాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఈ రాత్రి మీ అందరికీ కూడా దేవుడు తోడుగా రాబోతున్నారు. ప్రవచించే దేవుడు, వాగ్దానం చేసే దేవుడు, మాట ఎత్తే జరిగించే దేవుడు, ఆరు నోరైనా దేవుడు ఇచ్చిన మాటను జరిగించే దేవుడు, నోటి మాటతో ప్రపంచాన్ని ఏర్పరిచిన దేవుడు, నోటి మాటతో సృష్టిని కలగజేసిన దేవుడు, మరణమే లేని దేవుడు మీకు జయాన్ని ఇవ్వడానికి, మీ కుటుంబాన్ని ఆస్వాదించడానికి, మీ బిడ్డలను ఆస్వాదించడానికి, సర్వ రోగాలు కొట్టివేయడానికి, దేని బట్టి ఎంతకాలం అయితే ఏడ్చావో, దేని బట్టి కన్నీరు కార్చావో, ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా జయాన్ని చూడలేక ఎంతకాలం మీ జీవితాల్లో ఏడుతూ ఉన్నారో, ఆ ఏడుపును కొట్టివేయడానికి, ఆ దుఃఖాన్ని దూరపరచడానికి, ఆ కన్నీరు తుడవడానికి బలమైన వాడు, సర్వకాలమందు ఉన్నవాడు, దక్షిణస్థం కలిగిన వాడు, జయమిచ్చే దేవుడు ఈ రాత్రి మీ అందరి పక్కకు రాబోతున్నారు. హల్లెలూయా. ఒక్క దేవుని పక్కకు వచ్చేవాడిగా మారిపోతే ఎవడో ఈ లోకంలో ఓడిపోయే మనిషి. లోకములో మనిషి పక్క దేవుడు వస్తే ఓటమి ఉంటుందా? అపజయం ఉంటుందా? ఎక్కడికెళ్ళా మనిషి జయించేవాడిగా మారిపోతావు. కారణం మానవ శక్తి మరుగైపోతుంది, మానవ బలం మరుగైపోతుంది. దేవుడి శక్తి చేత, దేవుడు మహిమ చేత, దేవుడు బలము చేత, అధికారం చేత, దేవుడు తోడుగా ఉండే మనిషికి ఎంతకాలం ఒంటరిగా ఉన్న మనిషి అపజయం చూసిన వాడు, దేవుడు ఆత్మ తోడవుతున్నప్పుడు, దేవుడి శక్తి తోడవుతున్నప్పుడు, ఆ దేవుడే తోడుగా వచ్చిన వృక్షం నుంచి అపజయం కంటే కూడా కనిపించదు, ఓటమి కంటే కనిపించదు. కానీ ఏది పట్టుకున్నా, ఏది కోరుకున్నా, ఏది కావడుగుతున్నా ఆ మనిషి జీవితంలో ముందుకు పేరు వస్తుంది. He is a victim of life. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. విజయముతో కూడుకున్న జీవితం అనే టైటిల్ ఆ మనిషి ముందు కళ్ళ ముందు మారు మోగుతుంది. ఎందుకంటే సృష్టికర్త దేవుడు అపజయాన్ని కొట్టివేసి అపజయం లేని వాడిగా మనిషిని మార్చి తన ముందు ఒక పేరు రాస్తూ ఉంటాడు. విక్టరీ ఆఫ్ లైఫ్, విజయం కలిగిన జీవితం కలిగిన వాడిగా, చరిత్ర చెప్పుకునేవాడిగా ఆ మనిషి జీవితాన్ని విజయ పథకాల మీద దేవుడు కొనసాగించేవాడిగా మారిపోతారు. దేవుడి స్తోత్రం. ఈ రాత్రి జీవితంలో కూడా ఎంతకాలం దేని బట్టి ఓటమి చెందవు, ఈ రాత్రి నీకున్న భయాన్ని, కలవరాన్ని విడిచిపెట్టి, ఎందుకంటే విజయాన్ని చూడబోతున్నావు. అపజయం పారిపోతుంది, ఓటం పారిపోతుంది, దుఃఖం పారిపోతుంది, విచారం పారిపోతుంది, తెగులు పారిపోతుంది, కన్నీరు పారిపోతుంది. వాగ్దానం చేసిన దేవుడు విత్ ఆఫ్ యూ, నీతో రాబోతుండగా, నీతో ఉండబోతుండగా, ఇక దేవుడే నీ పక్కకు వస్తుండగా సాతాను పరిగెడుతుంది. దేవుని బట్టి విజయం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి మీ అందరికీ కూడా దేవుడు ఇస్తున్న వాగ్దానం, రాజులకు విజయాన్ని కలగజేసే దేవుడే ప్రతి మనిషి కూడా విజయాన్ని కలగజేసే సిద్ధపడి ఉన్నారు. ఆయన చేతులు ఈ వైపు చాపుతున్న రాత్రి, ఆయన దక్షిణస్థం ఈ వైపు దేవుడు చాపబోతున్నాం. చూడండి, ఇక్కడ కీర్తన గ్రంథం 44వ అధ్యాయంలో 3వ వచనం ధ్యానం చేస్తే ఒక చక్కని మాట రాయబడి చదవమ్మా. వారు తమ ఖడ్గము చేత దేశమును
స్వాధీనపరచుకొనలేదు. వారి బాహువు వారికి జయమీయలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే నీ బాహువే నీ ముఖ కాంతియే వారికి విజయము కలుగజేసెను. తప్పలు కొట్టినందరూ కూడా హల్లెలూయా. ఇశ్రాయేలు జీవితాన్ని బాగా మనం పరిశీలిస్తూ ఉంటే ఎక్కడికి వెళ్ళినా వారి జీవితాలు ఎందుకు చేయాలని చూస్తారు. ఈ రాత్రి బాగా ఆలోచిస్తావా? వారు నేర్చుకున్న కత్తిదాన్ని బట్టి వారు చేయవచ్చు అనుకుంటున్నావా? వారు పట్టుకున్న బాణాల బట్టి వారు చేయమనుకుంటున్నావా? ఇశ్రాయేలు జీవితాల్లో వారికున్న కత్తులు బట్టి, బాకులు బట్టి, నైపుణ్యం బట్టి, కందబలం బట్టి కాదురా, దేవుడు హస్తబలం బట్టి వారి జీవితాలకు ఏమొచ్చిందంటే జయాన్ని కలగజేస్తా. 6,53,000 మంది దేశాలు విజయం సాధించుకుంటూ, పర్వతాలు కూల్చుకుంటూ, ఎరుకోగోలు కూల్చుకుంటూ, ఎర్ర సముద్రం పాయన చేసుకుంటూ ఎలా జయాన్ని కలిగిన వారిగా వారి జీవితాలు మారాయంటే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు వాక్యం అంటుంది, వారు వారికి చేయలేదు కానీ నువ్వు వారిని కనికరించావు కనుక నీ దక్షిణస్తమే నీ బాహువే వారి జీవితాలకు ఏమైందంటే విజయాన్ని కలగజేస్తాయి. దేవుడు స్తోత్రం. ప్రతి మనిషిని కూడా దినాల్లో దేవుడు కనికరించారు. ఎన్నో కష్టాలతో వారి జీవితాలు బాధపడుతూ ఉంటే, అవమానాలతో వారి జీవితాలు బాధపడుతూ ఉంటే, నిందలతో వారి జీవితాలు బాధపడుతూ ఉంటే, అపచయముతో నలిగిపోతూ ఉంటే, సుఖములేని జీవితంతో వారు ఏడుస్తూ ఉంటే, కడుపుని తిండి లేని బతుకులుగా వారు బాధపడుతూ ఉంటే, వారి దగ్గర ఉన్న కత్తులు బట్టి ఆ దరిద్రంలో వారు బయటికి రాలేకపోయారు. వారికి ఉన్న బాణాలు బట్టి వారి దేశ విజయం సాధించలేకపోయారు. కానీ దేవుడు వారి జీవితాలు కనికరించాడు. వారిని ప్రేమించేవాడిగా దేవుడు మారి ఉన్నాడు. దేవుడు హస్తాన్ని బట్టి, దేవుడు వాక్కును బట్టి, దేవుడు శక్తిని బట్టి, దేవుడి బలాన్ని బట్టి ఇశ్రాయేలు జీవితాల్లో జయము కలిగిన బతుకునిగా ఆ దేవుడు మార్చాడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రి కూడా ప్రతి మనిషిని కూడా దేవుడు కటాక్షం కలిగేవాడిగా మారబోతున్నా. మీ అందరి జీవితాల్లో దేవుడు కనికరించబోతున్నా. ప్రతి మనిషిని కూడా దేవుడు ప్రేమించబోతున్నా. నీవు కూడా ఇశ్రాయేలు జీవితం వల్లే అనేకమైన కష్టాలు బట్టి, అనేకమైన బాధలు బట్టి, అనేకమైన కన్నీరు పరిస్థితులు బట్టి, మాట మీద భర్తను బట్టి, రోగాల పరిస్థితులు బట్టి ఓడిపోతూ, కుమిలిపోతూ, నలిగిపోతూ ఏడ్చే మనిషిగా నువ్వు వచ్చిన వెడల దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలు జీవితంలో విజయం రావడానికి నేను వారి జీవితాలు కనికరించాను, కటాక్షించే దేవుడిగా మారి ఉన్నాను. వారి హస్తానికి నా హస్తం తోడుగా ఉంచాను. నా దక్షిణ హస్తం ముందుకు చాపి అపజయం లేని వారిగా, ఓటము లేని వారిగా, విజయం సాధించే వ్యక్తులుగా ఇశ్రాయేలు జీవితాన్ని మార్చిన నేను ఈ రాత్రి మీ అందరిని కూడా కటాక్షించబోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు కనికరం కొంతకాలమే నీ కాపుదల ఉంటుంది, కానీ దేవుడి కనికరం జీవిత కాలం అంతా నీకు తోడుగా ఉంటుంది. ఏ మనిషి జీవితానైతే దేవుడు కనికరిస్తాడో, ఏ కుటుంబం అయితే దేవుడు కనికరం కలిగిన వాడిగా మార్చబడతాడో, ఏ కుటుంబం పట్ల దేవుడు హస్తం చాపబడుతుందో వారి జీవితాలు మరుగుండవు, కానీ అష్టౌషాలతో వారి జీవితాలు జయాన్ని చూస్తారు. నా ప్రియమైన దేవజనమా, ఈ రాత్రి దేవుడి వాక్యాన్ని మనసుతో వినడం ప్రారంభించు. చెవులతో విన్న వ్యక్తిగా ఉంటే దేవుడి మహిమ నీకు అర్థం కాదు, దేవుడి శక్తి నీకు అర్థం కాదు, కానీ మనసుతో దేవుడి మాట వినే ప్రయత్నం చేయి. ఆనాడు ఇశ్రాయేలు జీవితాల్లో స్టేట్మెంట్ దేవుడు ఇస్తున్నారు. ఇశ్రాయేలుకు ఉన్న కత్తుల బట్టి వారికి విజయం రాలేదంట. వారు నేర్చుకున్న విద్యాబుద్ధుల బట్టి వారికి విజయం రాలేదంట. వారి చేతుల్లో ఉన్న బాణాలు బట్టి వారికి విజయం రాలేదంట. మరి ఎలా వారు చేయించారు? ఎలా ఎర్ర సముద్రం వారు చేయించారు? ఎరుకో కోటలో ఎలా వారు చేయించారు? బలమైన కోటలు ఎలా వారు కూల్చారు? వారికంటే బలమైన ఆచారభావులుగా ఉన్న మనుషుల జీవితాలతో ఎలా పోరాడి చేయించారంటే బైబిల్ సెలవిస్తుంది, దేవుడు వారికి తోడే ఉన్నాడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఒక బలహీనమైన కుమారుడు పక్కకి బలమైన తండ్రి వచ్చిన దినాన బలహీనమైన కొడుకు అపజయములో ఉండగానే తండ్రి సహాయముతో జయించేవాడిగా మారిపోతాడు. ఇశ్రాయేలు పక్షాన మనుషులు తోడు రాలేదు, బంధువులు తోడు రాలేదు, చుట్టాలు తోడు రాలేదు, కానీ అపజయము లేని దేవుడు
ఇశ్రాయేలు జీవితంలో తోడుగా వచ్చావు. అందుకే వారి జీవితాలు ఎక్కడికి వెళ్ళినా జయం జయం జయం. ఎర్రకోట కూల్చే శక్తివంతులు మార్చబడ్డా. ఓటము లేని వారిగా, అపజయము లేని వారిగా, వారి కళ్ళ ముందు అభిషేకం మారా. ఎంత బలవంతుడైనా, ఎంత ఎత్తైన కోటలైనా, ఎర్ర సముద్రమైనా ఒక్క దెబ్బ కొడితే చాలు పాయలుగా మారిపోయి కొట్టలో అమ్మ కొట్ట చెప్పాలా? పడనే దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో కూడా ఎరుకోకూడదు అంటే దాంతో పోరాడి వెనక్కి తగ్గిపోయి ఓడిపోతున్నావా? ఎర్ర సముద్రం వంటి సమస్యలతో పోరాడలేక చేతులు పైకెత్తేస్తావా? నీకంటే బలమైన ఉన్న పరిస్థితులకి చూసి ఇక నా వల్ల కదా బాబోయ్ అని చేతులు పైకెత్తావా? ఎత్తమాక మొక్కడం ప్రారంభించు దేవుడికి. సర్వాధికారి దేవుడి సన్నిధిలో కన్నీరు కాచి ప్రార్థించే వ్యక్తిగా మారి, దేవుడిని ఆరాధించే వ్యక్తిగా మారి, అపజయముతో నీ జీవితాన్ని జయాన్నిచ్చే దేవుడితో వేడుకొని, నువ్వు నాకు తండ్రివయ్యా, నువ్వు నాకు దేవుడివయ్యా, జయాన్నిచ్చే దేవుడికి ఉన్నావు తండ్రి. ఎర్ర సముద్రం కంటే, ఎరుకో గోడల కంటే, సమస్యల కంటే, రోగము కంటే, అప్పుల కంటే, సాతాను కంటే, సూర్యుడి కంటే, చంద్రుడి కంటే, పంచభూతాల కంటే నా దేవుడు గొప్పవాడివి అని ప్రార్థన చేయ. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఇవన్నీ నా తండ్రి ద్వారా కలిగించబడ్డాయి. కలిగించేవాడే గొప్పవాడు. కలిగి ఉంది గొప్పది కాదు, కలిగించేవాడే గొప్పవాడు. కలిగించేవాడికి మరణము లేదు, కలిగించేవాడికి అపజయము లేని దేవుడు ఈ రాత్రి నీకు ఇస్తున్న శుభవార్త. మిమ్మల్ని కటాక్షించబోతున్నాను, మిమ్మల్ని కరుణించబోతున్నాను, మీ మీద దయ చూపించబోతున్నాను, మీకు తోడుగా రాబోతున్నాను. ఇక నా దక్షిణ అర్థాన్ని బట్టి మీ అందరికీ జయమే. హల్లెలూయా. నమ్మిన వారికి తప్పులు కొట్టండి. హల్లెలూయా. రాజులకు జయాన్ని కలగజేస్తున్న వాడే ఇశ్రాయేలు జీవితంలో కూడా జయాన్ని కలగజేస్తారు. దేవుడి కనికరం వారి మీదకు వచ్చినప్పుడు వారికి జయముతో కూడుకున్న బతుకుగా వారి జీవితం మార్చబడింది. ఈ రాత్రి నీవు కూడా బద్ధకస్తుడిగా మారక, నిద్రమత్త కలిగిన వ్యక్తిగా మారక, నీ చూపు దేవుడి మీద పెట్టి, నీ మనసు ప్రభువు మీద పెట్టి, జయాన్నిచ్చే దేవుణ్ణి లేస్తు మూడు ప్రార్థనలో వేడుకునే వ్యక్తిగా మారితే అపజయం ఈ రాత్రి ముగించబడుతుంది, జయం ఈ రాత్రి ప్రారంభించబడుతుంది. హల్లెలూయా. ఒక్కసారి దేవుడి కనికరం నీ మీదకి వస్తే దైవజనమ జీవిత కాలం అంతా దేవుడి కనికరం చూపుతూనే ఉంటా. ప్రతి మనిషి కూడా దేవుడి కనికరం సంపాదించుకునే స్థాయికి మారా. ఆనాడు ఇశ్రాయేలు కూడా దేవుని వేడుకున్నారు, బతిమాలుకున్నారు, కన్నీరు కాచి మా జీవితాలన్నీ కూడా ఓటముతోనే ఉన్నాయి తండ్రి, మా బతుకులో సుఖము లేదు నాయనా అని వారు దేవుడికి మొరపెట్టినప్పుడు కనికరం వచ్చింది. దైవజనమా, దేవుడి వాక్యం అంటుంది, ఇశ్రాయేలు తెలివితేటలు బట్టి, వారి కండ బలాన్ని బట్టి, వారి గుండె ధైర్యాన్ని బట్టి, వారి చేతుల్లో ఉన్న బాణాలు బట్టి, వారి చేతుల్లో ఉన్న కత్తులు బట్టి వారికి విజయం రాలేదు. కానీ వారి దేవుడి కనికరం చేత, దేవుడి కటాక్షం చేత వారి జీవితాల్లో విజయాన్ని వారు సాధించారు. అనేక ప్రాంతాలు వారు జయించారు. ఎరుకో వంటి ప్రాంతాలను జయించారు. ఎక్కలేని గోడంత ప్రాంతం జయించారు. ఎర్ర సముద్రము జయించారు. వారికంటే బలంగా జయించారు. వాగ్దానం చేసిన భూమిలో దేవుని బట్టి వారు చాచబడ్డారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రి నీవు కూడా ఎరుకో వంటి గోడల చేత, ఎర్ర సముద్రం చేత, అనేక కష్టాల చేత, బాధల చేత జయించలే పరిస్థితుల్లో ఉండి ఏడుస్తూ ఈ మందిరికి వచ్చావా? ఈ రాత్రి దేవుని వేడుకునే మనసుగా మారిపోతున్నావా? అయితే దేవుడు ఆత్మతో ప్రవచించి మాట్లాడుతున్నాను. ఈ రాత్రి భయాన్ని వదిలే, ఈ రాత్రి పిరికితనం వదిలేస్తే. ఎందుకంటే యెహోవా అగ్నిజ్వాల ప్రార్థన మందిరంలో డబ్బా మాటలు ఉండవరా. సృష్టికర్త దేవుడు వాక్కు జీవితాలు మారుతుంది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. 100 మంది నీ పక్కన కూర్చొని జయము చెప్తున్నా జీవితంలో జయము రాదు. కానీ నా తండ్రి ఒక్కని పక్కకు వచ్చి నీకు జయం అని పలికిన వ్యక్తిగా స్వరంతో మాట్లాడితే ఓటము పారిపోతుంది, జయాన్ని పొందుకుంటాం. లోకమంతా నీ పక్కకు వచ్చి నీకు జయమని డప్పులు మారుపోగలగా మారుతున్నా జయము కలగదు. కానీ సృష్టికర్త దేవుడి పక్కకు వచ్చి లేదు సమయ కాంత విషయం జయము
మారిపోతాం. దేవుడు నోట వచ్చే ప్రతి మాట నీ జీవితాన్ని మారుస్తుంది. దేవుడు బ్రతికే మాట నీ బతుకును మారుస్తుంది. దేవుడు పలికించే ప్రతి ప్రవచనం నీ స్థితిగతులు మారుస్తుంది. దేవుడు నోట వచ్చే ప్రతి మాట అభిషేకం మారా రోగాన్ని, జబ్బుని, అప్పుని స్థితిగత తారుమారు చేసి దీవెన, ఆశీర్వాదం, మేలుతో కూడుకున్న బ్రతుకు ఆ ప్రవచనం నీకు ఇస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక పిరికివాడి పక్క దేవుడు వస్తే ధైర్యవంతుడిగా మారిపోతాడు. పేదవాడి పక్క దేవుడు వస్తే ఐశ్వర్యం మారిపోతా. రోగంతో ఉన్నవాడి పక్కకే దేవుడు వస్తే ఆరోగ్యం మారిపోతాడు. నీ జీవితంలో ఈ రాత్రి వస్తున్నాడు దేవుడు. ధైర్యంగా ఉన్న దేవుడు స్తోత్రం. వస్తున్నాడమ్మా సృష్టికర్త దేవుడు, వస్తున్నాడమ్మా కాపాడే దేవుడు, వస్తున్నాడమ్మా సృష్టికర్త దేవుడు, వస్తున్నాడమ్మా కాపాడే దేవుడు, కలుగుల రాత్రంటే కలిగించేవాడు, కలుగుల రాత్రంటే కలిగించేవాడు, కలుగుల రాత్రంటే కలిగించేవాడు, కలుగుల రాత్రంటే కలిగించేవాడు. ఆశీర్వదించే మాటలు పలుకుచుండగా, దీవించే మాటలు పలుకుచుండగా, ఆశీర్వదించే మాటలు పలుకుచుండగా, దీవించే మాటలు పలుకుచుండగా, ఇదే వరకు ఇదే వరకు సంతోషి నా జీవితంలో చిన్నప్పుడు ఆరైతే బయటకు వెళ్ళేవారు కదా. ఏమంటాయి బయట? ఏమంటాయి? సాయంత్రం 5:30 ధైర్యంగా ఉండేవాడిని. 5:30 వరకు ధైర్యం భగవంతుగా దేవుడి స్తోత్రం. ఆ రోగాలు చీకలు పడుతూ భయపడి దయ్య అంటారు. బాబు ఈ దేవుడి స్తోత్రం. ఆరైతే బయటకు వెళ్ళేవారు కాదు. చాలా పిరికివాడిగా ఉండేవాడిని. ఎక్కడికైనా చిప్స్కెళ్ళాలంటే మా ఆయన తీసుకెళ్ళారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు తోడు వచ్చిన తర్వాత వాడికి పంపిస్తాను నా చిచ్చు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు తోడు లేనప్పుడు భయం కలిగిన మానవ జీవితం. దేవుడు తోడు వచ్చిందా చీకటికి భయం లేదు, రోగం అంటే భయం లేదు, అప్పు అంటే భయం లేదు. ఎందుకు? సర్వాధికారి దేవుడు తోడు ఉండగా అపరిచయములు అమ్మాం. ఈ రాత్రి కూడా నీవు బలమైన నమ్మకం కలిగే వ్యక్తిగా మార్చుకోవాలి. ఈ రాత్రి దేవుడు నీకు తోడుగా రావాలని, జీవితాన్ని మెరుగు చేయాలని, కుటుంబంలో జయాన్ని కలిగి చేయాలని, నీ జీవితంలో ఉన్న ప్రతి కన్నీరు కూడా తొడవాలని, ఈ రాత్రి ఎంతో సంతోషంతో దేవుడు నీకు తోడు వచ్చేవాడిగా మారాలని కోరుకుంటూ ఉండగా, కునికే వ్యక్తులు కాకుండా, బతికించే వ్యక్తులు కాకుండా ఏనుగంత బలమతి ఎలా ఉన్నారంట? యాక్టివ్గా ఉన్నారు. దేవుడి స్తోత్రం. 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయము 7వ వచనం ధ్యానం చేసుకుందాం. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. తాను వెళ్ళిన చోటనెల్లా అతను జయము పొందెను. దగ్గరగా తప్పులు కొట్టండి. హల్లెలూయా. దేవుడు తోడు లేని వాడు ఏ ప్రాంతానికి వెళ్ళినా ఓటమినే చూస్తాడు. దేవుడు తోడు లేని కుటుంబాలు ఎక్కడికి వెళ్ళి అపచయమే చూస్తాయి. చాలా మంది అంటూ ఉంటాయి, ఇదేంటండి ఏ వ్యాపారం చేసిన ఎవరట్లా నీకు ఎవరు లేరు. హిజ్కియా జీవితంలో దేవుడు తోడుగా ఉన్నాడంట. ఆ హిజ్కియా రాజు ఏ చోటకి వెళ్ళినా, ఏ ప్రాంతంలో యుద్ధం చేస్తున్నా, అతని జీవితానికి దేవుడు ఏం చేస్తున్నాడు?
జయాన్ని కలగచేయుచున్నాడు. నా ప్రియమైన దేవజనమా, ఆ రాజు జీవితం మనం గమనిస్తూ ఉంటే ఏ చోటకి వెళ్ళినా అతని జీవితం అపజయమలేదు. ఏ ప్రాంతానికి వెళుతున్నా, ఏ చోటకి వెళుతున్నా, ఎక్కడికి యుద్ధానికి వెళుతున్నా, ఆ హిజ్కియా జీవితాన్ని గమనిస్తూ ఉంటే ఏ చోటకి వెళుతున్నా దేవుడు తోడుగా ఉన్నాడు కనుక అతని జీవితం ఏమి లేదంట, అపజయం లేదు, ఓటమి కలిగిన జీవితంగా లేదు. ఎక్కడికి వెళ్ళినా వారి జీవితాల్లో జయాన్ని చూస్తూ ఉన్నాం. ఈ రాత్రి జీవితాల్లో ఎక్కడికి వెళ్ళినా ఓటమినే చూస్తున్నావా? ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా ఓటమినే చూస్తున్నావా? ఏ ఆలోచన చేసినా ఆలోచనలో ఓడిపోతున్నావా? అయితే ఈ రాత్రి హిజ్కియాలాగా దేవుడు నీకు తోడుగా రాబోతుడుగా జయించబోతున్నాడు. హల్లెలూయా. హిజ్కియా జీవితంలో దేవుడు తోడుగా ఉన్నాడు కనుక ఎక్కడికి వెళ్ళినా అపజయము లేని జయాన్ని ఎలా కలగజేస్తాడో దేవుడు ఈ రాత్రి కాలం మీకు కూడా దేవుడు తోడుగా వచ్చేవాడిగా మనసు మార్చుకున్నాడు కనుక, ఆ దేవుడు నీకు తోడుగా వచ్చేవాడిగా ఉన్నాడు కనుక ఈ రోజు నుంచి నీ జీవితాల్లో ఏ ప్రాంతానికి వెళుతున్నా, ఏ స్థలంలోకి వెళుతున్నా, ఏ కార్యక్రమం ప్రారంభిస్తున్నా, మనస్సులో ఏది కోరుకున్నా, హృదయంలో దేని గురించి నువ్వు ఆలోచన చేస్తున్నా, ఈ రాత్రి నుంచి దైవజనమా వెళ్ళిన ప్రతి చోట నీకేం కలగబోతుందంటే జయము కలిగిన బ్రతుకు, విజయము కలిగిన బ్రతుకు, దీవెనకరమైన బ్రతుకు. దానికి కారణం దేవుడి ఆత్మ తోడు రాబోతున్నా. నీకు తోడుగా వచ్చేవాడు నరమాత్రుడు కాదు, రక్తమాంసం కలిగిన వాడు కాదు, కానీ దేవుడే నీకు తోడు వచ్చేవాడిగా మారబోతుండగా ఇక ఎక్కడికి వెళ్ళిన దైవజనమా జయాన్ని చూసే వ్యక్తిగా నీ జీవితం మారబోతుంది. నీ కుటుంబం కూడా ఈ రాత్రి నుంచే జయించే వ్యక్తిగా మారబోతున్నా. నీ చేతుల నిండా దేవుడు సహాయం అందించబోతున్నా. గత కాలం అంతా అక్కడిక్కడ తీసుకునే చేతులు అనేకులు ఇచ్చేవారుగా మారడం కారణం ఈ రాత్రి ప్రభువు నీకు తోడు రాబోతున్నాడు. ఈ రాత్రి నీ కుటుంబ ప్రభువు తోడు రాబోతున్నాడు. ఈ రాత్రి నీకు జయాన్ని ప్రారంభించబోతున్నాడు. ఈ రాత్రి దేవుని బట్టి అపజయము కలిగిన బ్రతుకు జయముగా మారబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏ మనిషి జీవితంలోకి దేవుడు తోడుగా రావడం ప్రారంభిస్తారో బతుకులు సిగరించబడతాయి, ఆశలు సిగరించబడతాయి, వారి కళ్ళల్లో ఆనందం సిగరించబడుతుంది, వారి మనసు నిండా కూడా కలవరం కొట్టివేయబడి ఆనందంగా మార్చబడతారు. వారు కోరుకున్న కార్యాల్లో వారికి తెలియకుండానే గొప్ప జయాన్ని చూస్తూ ఉంటారు. వారు ఎక్కడికి వెళ్ళినా వారికి సహాయం ఎదురొచ్చేదిగా మార్చబడుతుంది. వారి కుటుంబ సభ్యులు నలుగురు ఉంటే నలుగురు జీవితాల్లో కూడా మేలు వంటి ఏర్పాట్లో ఉంటారు. వారు ఏది కోరుకున్నా, ఏది కావాలన్నా తోడైన దేవుడు దగ్గరగా ఉండి వారికి అందించేవాడిగా మనసు మారి ఉన్నాడు కనుక వారి జీవితాలు చాలా సంతోషంగా ఉంటాయి. వారి బతుకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది. వారి కళ్ళల్లో ఆనందం కనబడుతూ ఉంటుంది. వారి నోటి నిండా నవ్వు వారి కనబడుతూ ఉంటుంది. వారు చూసిన చదువుకుంటారు, వీరు యెహోవా చేత ఆశీర్వదించబడిన బిడ్డలే. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి కాలం ముందు నీకు తోడుగా రాబోతుండగా ఇంతకాలం జీవితాల్లో సాతాను బట్టి, సాతాను ప్రయోగాలు బట్టి, సాతానుకు ఆలోచనలు బట్టి జీవితాన్ని అపజయం కలిగించదు కనుక ఈ రాత్రి సాతాను ఓడిపోబోతుంది. దేవుడు నమ్ముకున్న బిడ్డలుగా మీరందరూ కలవబోతున్నారు. హల్లెలూయా. సర్వాధికార దేవుడి రాత్రి నీకు తోడు వస్తుండగా ఉల్లాసం గల వ్యక్తులుగా జీవితాలు మార్చుకుంటావా? జీవితంలో ఆనందించే వ్యక్తులు మారుతావా? ఈరోజు మన జీవితంలో తల్లిదండ్రుల్లో ఏదైనా ఊరే తట్టాలంటే ఎనకంత బలం ఎదురు చూస్తూ ఉంటారు. ఈ రాత్రి కాలం దేవుడు ఎన్నో ఆశీర్వాదాలు, ఎన్నో దీవెనలు, ఎన్నో విజయాలు, ఎన్నో కృపతరపు కార్యక్రమాలు దేవుడు చేయడానికి బలమైన ప్రవచనాలతో మాట్లాడుతుండగా ఉల్లాసం కలిగిన ఒళ్ళుతో, సంతోషించే మనసుతో, కేరెత్తలు కొట్టి ఆనందం కలిగి ఈ రాత్రి నా జయాన్ని ప్రభువు పోతున్నాడు. నా తండ్రి నా కుటుంబాన్ని జయం కలిగి చేయబోతున్నా. ఎంతకాలం నా కన్నీరే మిగిలింది, ఎంతకాలం నా బాధ మిగిలింది, ఎంతకాలం అప్పులే మిగిలే, కానీ రాత్రి కాలంలో వచ్చి నా తండ్రి నాకు తోడు వస్తుండగా, నా దేవుడు నాకు తోడు వస్తుండగా
రాత్రి నాకు శుభవార్త నమ్మిన తప్పలు కొట్టింది. నమ్మిన వారే దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు మీ జీవితాల్లోకి తొంగు చూసేవాడిగా మారుతుండగా, కనికరించేవాడిగా మారుతుండగా, ఇదిగే జీవితంలో దేవుడు తోడుగా ఉండి ఎక్కడికి వెళ్ళినా ఎలాగెళ్ళినా వాళ్ళ జీవితం ఎలాగైతే జయాన్ని కలగజేస్తాడో, ఈ రాత్రి దేవుడు మీకు తోడొస్తుండగా పొలంలో కానీ, పంటలో కానీ, పాడిలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, కూలి పనుల్లో కానీ, నువ్వు చేస్తున్న ప్రతి కార్యక్రమంలో కూడా జయంతో కొడుకున్న జీవితానికి మారబోతుంది. దేవుడు ఆ జయాన్ని కలిగి చేయబోతున్నా. తండ్రి ద్వారా అటువంటి మేలు చూడబోతున్నాం. తండ్రిని బట్టి అద్భుతమైన జీవితం సాధించబోతున్నాం. ఇక మీ జీవితాల్లో ఓటమి అనే పదానికి ఆస్కారం లేక ఎక్కడికెళ్ళినా మారు మోగుద్ది జయం 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 జయం. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రి జీవితంలో కూడా జయాన్ని కోరుకొని వచ్చిన వ్యక్తి అయితే యాక్టివ్గా జీవితాన్ని మార్చుకో. మనసారా దేవుడి వాక్యాన్ని విను. ఒక్క రాత్రి దేవుడితో మాట్లాడుతూ ఉంటే, ఒక్క రాత్రి దేవుడికి ప్రార్థించే వ్యక్తిగా ఉంటే, ఒక్క రాత్రి మనసు నిండా ప్రభువు నింపుకునే వ్యక్తిగా ఉంటే, ఒక్క రాత్రి తండ్రి వైపు చూసే వ్యక్తిగా ఉంటే, ఒక్క రాత్రి దేవుడిచ్చే జయాన్ని పొందుకోవాలి అని ఆశ నీకుంటే ఖచ్చితంగా ఏం చేస్తావంటే మా నిద్రలు తొక్కేస్తావు, సాతాను తొక్కేస్తావు, మత్తు తొక్కేస్తావు, యాక్టివ్గా మారిపోతావు. హల్లెలూయా. కొన్ని రోజుల్లో మా ఇంటికి వస్తారు. ఎవరు వస్తారమ్మా? 3 ఉన్నాయి మన దేశం. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. వారు పగలరారు. ఎప్పుడు వస్తారు? రాత్రి 1 గంటకి ఏమవుతారు? మొదటి పార్టీ వస్తుంది 1 గంటకి. అంతకు ముందు మన జీవితాల్లో 9 గంటలుగా తలుపులు వేసుకుంటాం, 9 గంటలుగా లైట్లు తీసేస్తాం. కానీ ఎప్పుడైతే మనకు వార్త అందుద్దో రాత్రి 2 లైట్లు ఏమవుతుంది? మనకి ఏమవుతుంది? ఓటికి ఏమవుతుందండి? హల్లెలూయా. దొడ్డు లైట్ వేసి ఉంచుతావు, ముందు లైట్ వేసి ఉంచుతావు, ఇంట్లో లైట్లు వేస్తావు. నువ్వు పడుకోవు, మీ ఆయన పడుకోలేవు. హల్లెలూయా. కొంప తీసేవాడు పడుకోలేక ఏంటి నువ్వు మర్చిపోతారేమో. ఏంటది? ఏమవుతుంది? మర్చిపోయి వెళ్ళిపోతారని చెప్పి నువ్వు పడుకోవు, మీ ఆయన పడుకోనివ్వకుండా లైట్లన్నీ వేసి గుడ్లు గుబ్బలాగా 1 గంట అయినా చూస్తూనే ఉంటావు. ఏమవుతాయి? పచ్చనోటు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఆ నోటు ఒక రోజులో ఖర్చు అయిపోతుంది. ఈ దేవుడు జీవిత కాలం. హల్లెలూయా. నీకు ఇచ్చే 1000 రూపాయలు 1500 తెల్లవారు ఏదో తిండికో బట్టకు అయిపోతుంది. కానీ దేవుడిచ్చే ఆశీర్వాదం, దేవుడిచ్చే మేలు, దేవుడు తోడుగా వచ్చే మహిమ జీవిత కాలం మన తోడుగా ఉండి 100 ఏళ్ళ పాటు మన జీవితాన్ని అపజయలేని వాడిగా జయాన్ని కలిగిన బతుకు మనకి ఈ రాత్రి దేవుడిస్తుండగా అక్కడ లైట్లు వేయడం కాదు, ఇక్కడ వేసుకొని లైట్లు దేవుడి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రాత్రి పక్కన చెప్పు, పక్కన చెప్పండి ఆశీర్వాదమే చెప్పండి. హల్లెలూయా. చెప్పాలా? హల్లెలూయా. హల్లెలూయా. పక్కన చెప్పాలి. ఈ రాత్రి దేవుడు తోడు రాబోతున్నాడమ్మా. ఈ రాత్రి చేయబోతున్నాడు. ఈ రాత్రి ఆశీర్వాదం మూట దేవుడు తీసుకురాబోతున్నాడు. ఈ రాత్రి మన దరిద్రం పోబోతుంది. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా వస్తున్నాడు. చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రాత్రి కాలం ముందు విలువైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, సర్వాధికార దేవుడు ఇదికియ తోడిగా ఉండి ఎలాగైతే ఎక్కడికి వెళ్ళిన జయాన్ని కలిగజేస్తే ఒక పర్వతాన్ని ఇదికియ కలిగి ఉన్నాడో ఆ దేవుడు మీకు తోడుగా రాబోతుండగా జయాన్ని చూస్తారు. నా ప్రియమైన దేవజనమా, అందుకే మూలవాక్యం అంటుంది, లోకములో ఉన్న ఏ మనిషి కూడా ఓటమిని కోరుకునే వారిగా ఉండరు, కుటుంబాల అపజయాన్ని కోరుకున్న వారిగా ఉండరు. కానీ ప్రతి మనిషి కూడా లోకములను జయించే బతుకు కలిగి ఉండాలని కోరుకుంటారు. వాడు పేదవాడైనా, మధ్య స్థాయిలో ఉన్నవాడైనా, ఆస్తి కలిగిన వాడైనా, రాజకీయ నాయకుడైనా, వ్యాపారస్తుడైనా, రెక్కల కష్టం నమ్ముకున్న వ్యక్తులైనా ఏ మనిషి కూడా ఓడిపోతున్న జీవితాన్ని కోరుకోరు.
ఓటమి కలిగిన జీవితాన్ని కోరుకోరు. ప్రతి మనిషి కూడా జయించే జీవితాన్ని కోరుకుంటారు. బ్రతుకును జయించే జీవితాన్ని, సంసార జీవితం జయించే జీవితాన్ని, రోగాన్ని జయించే జీవితాన్ని, అప్పులు జయించే జీవితాన్ని, ప్రతి ఒక్క మనిషిలో ఏదైతే అపజయానికి మూల కారణమైందో దాన్ని జయించాలని కోరుకునే మనసుతో ప్రతి మనిషి కూడా ఈ లోకంలో కోరుకుంటూ ఉంటారు. అయితే దేవుడు వాక్యం అంటుంది, మనం ఈ లోకాన్ని జయించాలంటే, మన బాధలు జయించాలంటే, మన కష్టాలు జయించాలంటే మనిషిగా మన బలము చాలదు, మన శక్తి చాలదు. కనుక జయాన్ని కలిగజేసే దేవుడు తోడు మనందరం సంపాదించుకోవాలి. అందరం ఆయన సంపాదించుకునే వ్యక్తిని మనం మార్చుకోవాలి. ఈ రాత్రి ఎవరైతే దేవుడు సంపాదించుకుంటారో వారి జీవిత కాలం అంతా జయించొస్తారు. ఈ లోకంలో చాలా మంది జీవితాలు అన్ని సంపాదించ పరిగెడతారు, కానీ సహాయం చేసే దేవుణ్ణి, విజయాన్ని కలిగజేసే దేవుణ్ణి, స్వస్థపరిచే దేవుణ్ణి, మేలు చూపే దేవుని సంపాదించుకోవాలి అని రాత్రి మనసు పెట్టి ప్రార్థనలో ఏకీభవించే వ్యక్తిగా మారితే దేవుడు నీకు దొరుకుతాడు. దైవజనమా, ఆనాడు యాకోబు జీవితంలో కూడా అపజయం కలిగిన బతుకులో వెళుతున్నప్పుడు చాలా కలవరం వంటి పరిస్థితి యాకోబు జీవితంలో కనబడుతుంది. తన జీవితంలో ఒక పక్క అన్నకు భయపడేవాడిగా ఉన్నాడు, లోకానికి మామ చేతుల్లో మోసపోయిన వాడిగా ఉన్నాడు. జీవిత కాలం 34 సంవత్సరాల జీవన యాత్రలో అపజయమై యాకోబు చూసిన దైవజనమా, జయము లేని వాడిగా జీవితం ఉన్నప్పుడు నా బతుకులు అపజయం కలుగుతుంది. ప్రతి మనుష్యత్వంలో మోసపోయిన వాడి జీవితం ఉంది. నాకు జయము కలగాలంటే నేను మనుషులు కాలు పట్టుకుంటే నాకు జయము రాదు, బంధువులు కాలు పట్టుకుంటే నాకు జయము రాదు, కానీ సృష్టికర్త దేవుడు కాలు పట్టుకోవాలని ఆ రాత్రి మోకరించడం ప్రారంభించాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. యాకోబు మనసులో కోరిక తెలుసా? జయాన్ని పొందుకోవాలి. యాకోబులో ప్రదేశా జయాన్ని పొందుకోవాలి. ఎక్కడికి వెళితే జయమవుతుందో యాకోబు బాగా అర్థమైపోయింది. చుట్టాలింటికి వెళ్ళిన జయము రాదు, బంధువులింటికి వెళ్ళి కాలువకు జయము రాదు, కానీ ఎక్కడ దేవుడు ఉంటాడో అక్కడికి వెళితే నాకు జయం. దేవుడి స్తోత్రం. ఆ రాత్రి యాకోబు మోకరించి ప్రార్థించడం ప్రారంభించాడు. ఓడిపోతున్న జీవితం కలిగిన వాడు, అపజయముతో ఉన్న బతుకు కలిగిన వాడు, ఎక్కడికెళ్ళా మనుషుల చేతుల్లో మోసపోతున్న జీవితం కలిగిన వాడు జయాన్ని కోరుకోవడానికి, జయము కలిగిన జీవితంగా మార్పు చెందడానికి రాత్రంతా కూడా దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. రాత్రంతా కన్నీరు కారుస్తూ, అయ్యా దీవెనలేని బతుకైపోయిందయ్యా, శాపగ్రస్తునిగా మార్చబడ్డాను తండ్రి, మనుషుల చేతుల్లో మోసపోతున్నానయ్యా, నా అన్న నా చేతుల్లో బయస్తుగా మార్చబడ్డానయ్యా, అపజయముతో బతుకు నాకుంది తండ్రి, నా జీవితాన్ని మారుస్తావా, నా బతుకును మారుస్తావా, నా స్థితి మారుస్తావా? ఓటమితో నేను ఉన్నానయ్యా, అపజయముతో ఉన్నాను తండ్రి అని రాత్రంతా కూడా మోకరించి వచ్చి దాని ప్రార్థన దేవుడితో మాట్లాడుతూ ఉంటే చేసిన ప్రార్థన బట్టి జయమిచ్చే దేవుడు యాకోబుకు దొరికాడు. ఎవరు దొరికారు? ఎవరు దొరికారు? చెప్పండి బాబు, మీకు నమస్కారం. ఎవరు దొరికారు? దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అదేదో అంట స్కూల్లో పాఠం చెప్తున్నారంట. మాస్టర్ మా పాఠం చెప్తుంటే కంటి చూపుతున్నారు, వినికి ఎక్కడికి పోయింది, మైండ్ ఎక్కడికి పోయింది. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. కంట చూపు పని చేయదమ్మా. ఏం పని చేయాలా? ఏం పని చేయాలా? మనసు పెట్టి వింటావా దేవుడి వాక్యము, జీవము కంటే గొప్పది ఆ వాక్యము. మనసు పెట్టి వింటావా దేవుడి వాక్యము, జీవము కంటే గొప్పది దేవుడి వాక్యము. పరిశ్రమ కాదేది, అసత్య కాదేది, పరిశ్రమ కాదేది, అసత్య కాదేది, దేవుడు ఒక్కడే ఒక్కడే, నీ బతుకును మార్చేది ఒక్కడే, దేవుడు ఒక్కడే ఒక్కడే, నీ బతుకును మార్చేది ఒక్కడే. ఇచ్చావా దేవుడి వాక్యము, ఇచ్చావా దేవుడి వాక్యము.
వాక్యము వింటావా? దేవుడి వాక్యము వింటావా? దేవుడి వాక్యము. హల్లెలూయా. ఒక చర్చిలో ఉపవాస ప్రార్థన జరుగుతుంది దైవజనమా. ఉపవాస ప్రార్థనలో అందరూ కూడా నీళ్ళ వచ్చి కూర్చున్నారు. ఎవరు అన్నదాంతో ఒక అట్టుపల్లి గది పక్కన పెట్టుకుని అట్టుకొని పిల్ల ఏజనమా అట్టుపల్లి గారి ముక్కలు తెచ్చుకున్నారు. పాస్టర్ గారు చాలా నారాగా దీక్షతో ఉండి వాక్యం చెప్పుకొని అదకళ్ళు మూసుకొని సహోదరులారా ప్రార్థన చేస్తాడు. దేవుడు స్తోత్రం. ఉపవాస ప్రార్థనలు అందరూ కూడా కళ్ళు మూసుకొని ఉన్నారు. దైవజనుడు ఒక్కడే దీక్షలో వెళ్ళిపోయి కళ్ళు ఆత్మతో. ఆ సంఘంలో ఒక 60 సంవత్సరం ముసలివాడు ఉంది అక్కడ. ఈ పాస్టర్గా కళ్ళు మూసుకొని స్తోత్రం 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 అని దీక్షలో ప్రార్థన చేస్తుంటే ముసలి మెల్లి కళ్ళు తెరిచింది. ఎవరమ్మా ఏం తెలిసింది? ఏమవుతుంది వాడికి ఉపవాస ప్రార్థనలో? ఆకలేసింది. అట్టపుల గెల పక్కనే ఉంది పెద్ద గెల. ఈ 60 సంవత్సరం ముసలివాడు అందరూ చూసింది కొనతో. అందరూ మంచి దీక్షలో ఉన్నారు. మెల్లిగా ఈ పాస్టర్ గారు అన్నట్టుగా స్తోత్రం ప్రభా స్తోత్రం ప్రభా అన్నారు. 2 అటుపలు తినేసింది. ఈవిడ ఎక్కువ చూసాడు. ఆడు పాస్టర్ గారు ఒక్కడే ముగింపు ప్రార్థన కళ్ళు తెరిచి లేడు. మిగతా అందరూ ఉపవాస ప్రార్థన కొనదడం 2 పళ్ళు తినడం. పాస్టర్ గారు చివరికి ఆమేన్ దేవుడి స్తోత్రం. గెలలేదు, ఏమి లేదు. ఉపవాసం ఏమైపోయింది? ఉప్మా ప్రార్థన. దేవుడి స్తోత్రం. ఒకరు తెలియని ఒకరు కళ్ళు తెరిచి అట్టుపొలకి అంతా చేస్తారు. అటువంటి ప్రార్థనలో ప్రభువుకు నచ్చో మనస్సు నిండా దేవుడితో ఏకీభవించు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రి యాకోబులాగా దృష్టి పెట్టి ఆలోచన కలిగి దేవుడి మనసు పెట్టి దేవుని బతమానుకునే వ్యక్తిగా జీవితాన్ని మార్చుకుంటే యాకోబు ఏక మనసు కలిగి దేవుని ఎప్పుడైతే బలంగా ప్రార్థించాడో విజయము లేని యాకోబు జీవితంలో విజయాన్ని దేవుడు కలగజేస్తాడు. యాకోబు ప్రార్థనలో ఎక్కడ కూడా కళ్ళు తెరిచిన వాడిగా లేడు. ఎక్కడ కూడా లోకం వైపు చూసిన వాడిగా లేక ఆ రాత్రికాలం జయాన్ని కోరుకొని నా జీవితం అంతా ఓటమితో ఉంది, నా జీవితం అంతా అపజయంతో ఉంది, దేవుని బట్టి నా జీవితానికి జయం కావాలని నమ్మిన యాకోబు దేవుడి సన్నిధిలో అనగా రాత్రి మోకరించి ప్రార్థించేవాడిగా మారుతూ ఉంటే జయించే దేవుని సంపాదించుకున్నాడు. యాకోబు జీవితంలో దేవుడు దొరికిన తర్వాత నీకేం కావాలరా బాబు ప్రవరుతూ ఉంటే, అయ్యా నా జీవితంలో ఆశీర్వాదం లేదు, నా జీవితంలో సుఖం లేదు, నా జీవితంలో సంతోషం లేదు, నా జీవితం అంత అపజయంతో ఉంది, నా జీవితాన్ని మార్చని తండ్రి అంటే దేవుడు పలుకుతున్న మాట, ఎంతకాలం నీ జీవితం యాకోబుగా ఉండి అందరి చేతుల్లో మోసపోతున్న అపజయం కలిగి ఉన్నావు కనుక ఇక నీ జీవితాన్ని మారుతున్న నీకు పేరు పెడుతున్నా ఇశ్రాయేలు అనగా దేవుడు ద్వారా సహాయం చూసిన వ్యక్తి. దేవుడి స్తోత్రం. యాకోబు జీవితంలో దేవుడు తోడు వచ్చిన తర్వాత ఎక్కడ అపజయాన్ని చూస్తాడా? ఎక్కడైనా ఓడిపోయిన వాడిగా ఉన్నాడా? అర్హత లేని యాకోబు జీవితం దేవుడు వాడుకున్నవాడిగా, సంతానాన్ని వాడుకున్నవాడిగా, వాగ్దానానికి ప్రతిఫలంగా వారి జీవితాలు దేవుడు వాడుకొని యాకోబు జీవితాన్ని వారి సంతానమును వాగ్దాన పుత్రులుగా, వాగ్దాన వారసులుగా, అపజయం లేని వారిగా యాకోబును బట్టి జీవితాలన్నీ కూడా దేవుడు మార్చాడు. దైవజనమా, ఈ రాత్రి నీవు కూడా నిద్ర మధ్య వదిలిపెట్టి ఒళ్ళు బద్ధకాలు విడిచిపెట్టి మనస్తత్వాలు మార్చుకొని దేవుడి సన్నిధిలో నీకున్న అపజయాన్ని జ్ఞాపకం చేసుకొని, నీకున్న ఓటమిని జ్ఞాపకం చేసుకొని, నీకున్న కష్టాన్ని జ్ఞాపకం చేసుకొని యాకోబులాగా ఈ రాత్రి జయించే దేవుడి వద్దకు వచ్చాను, నా బతుకును దేవుడు మారుస్తాడు, నా కుటుంబాన్ని దేవుడు మారుస్తాడు, నా తలరాత దేవుడు మారుస్తాడు నమ్మి ఏక మనసుతో పట్టుదలతో హుషారుగా నువ్వు ప్రార్థించే వ్యక్తిగా ఉంటే ఈ రాత్రి దేవుడు మీ అందరికీ దొరికేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు సంపాదించుకున్న వారి జీవితాలు
దెయ్యాలు ఓడిపోతాయి, అపజయం ఓడిపోతుంది, సాతాను ఓడిపోతుంది, అప్పులు ఓడిపోతాయి, కష్టాలు ఓడిపోతాయి. దేవుడు సంపాదించుకున్న వ్యక్తుల జీవితాలు అన్నిట్లో గెలుస్తారు, అన్నిట్లో జయించే వ్యక్తిగా ఉంటారు, అన్నిట్లో వారు గొప్పవారిగా మార్చబడుతూ ఉంటారు. అందుకే రాత్రి నీకు ఇస్తున్న శుభవార్త, రాత్రులకు జయాన్ని కలిగజేస్తున్న దేవుడు మీ అందరికీ కూడా జయాన్ని ఇవ్వబోతున్నాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 2వ వృత్తాంతము 20వ అధ్యాయము 27వ వచనాన్ని ఒక్కసారి ధ్యానం చేస్తున్నాం. ఇలాగునే యెహోవా వారి శత్రువుల మీద వారికి జయము అనుగ్రహించి వారిని సంతోషపరిచెను గనుక వారు సంతోషపరచును. యెరూషలేమునకు ఉత్సవముతో ఉత్సాహంతో మరలవలెనని యూదావారును యెరూషలేము వారును వారందరికీ ముందు యెహోషాపాతును సాగి వెళ్ళిరి. చాలు, దేవుడి స్తోత్రం. ఎవరు బట్టి వారి దేశానికి విజయం వచ్చిందంట? యెహోషాపాతు జీవితంలో ఓటమి వంటి పరిస్థితి ఎదురవుతున్నప్పుడు దేవుడి సహాయం చేత ఆ దేశానికి రాజుకు జయం వచ్చింది కనుక జయాన్ని పొందుకున్న వ్యక్తులతో ఉత్సాహం వదిలి చేస్తూ యోధావలసినందరూ కూడా దేవుడు ఉన్న స్థలం ఏం చేయాలంట? ఆనందించే వ్యక్తులుగా మారాలి. దేవుడి స్తోత్రం. యెహోషాపాతు జీవితంలో కూడా దేవుని బట్టి, దేవుడి సహాయం బట్టి జయాన్ని పొందుకున్నారు. యెహోషాపాతు జీవితంలో దేవుడు సహాయం చేయటం వల్ల దేశానికి జయవచ్చు. యెహోషాపాతు జీవితంలో దేవుడు సహాయం చేయడం వల్ల బలమైన శత్రువు చేతుల పైన జయాన్ని చూసే వ్యక్తులుగా ఉన్నారు. జయాన్ని పొందుకున్న తర్వాత మనం దేవుళ్ళు ఆనందించే వ్యక్తులుగా మారాలి, దేవుళ్ళు సంతోషంగా మారాలి. దేవుడి స్తోత్రం. చాలా మంది జీవితంలో 10th క్లాస్ పాస్ అయితే అబ్బా పార్కుల్లోకి వెళ్ళి పిక్నిక్ చేసుకొని పార్టీలు, దేవుడి స్తోత్రం. ఉద్యోగం వస్తే అబ్బా పార్టీ బయట, దేవుడి స్తోత్రం. కానీ మన జీవితాన్ని నేర్చుకోవాలి. దేవుని బట్టి జయం వచ్చిన తర్వాత ఆనందించాలి. దేవుడు సన్నిధిలో తప్పకొట్టండి. హల్లెలూయా. ఈ రాత్రి మీ అందరి జీవితాల్లో దేవుడు జయాన్ని కలగజేయబోతుండగా, దేవుడు జయాన్ని కలగజేసిన వాడిగా మారబోతుండగా, జయాన్ని పొందుకున్న తర్వాత, విజయాన్ని పొందుకున్న తర్వాత, విజయాన్ని పొందుకున్న మీ కుటుంబాలు, జయాన్ని పొందుకున్న మీ కుటుంబాలు దేవుని స్థలములో ఉత్సాహించే వ్యక్తులుగా మార్చుకోవాలి. దేవుడి మందిరములో ఆనందాన్ని పంచుకోవాలి. ఈ లోకంలో చాలా మంది కష్టాన్ని దేవుడితో పంచుకుంటారు, బాధను దేవుడితో పంచుకుంటారు, రోగాన్ని దేవుడితో పంచుకుంటారు. కానీ లోకములో ఉన్న విజయాన్ని సంతోషం బట్టిగా చుట్టాలతోనూ, బంధువులతోనూ, స్నేహితులతో పంచుకునే వారిగా ఉంటారు. దేవుడి స్తోత్రం. అవునాగా చెప్పండి. సంతోషం దేవుడితో పంచుకుంటున్నావా? ఆనందం ప్రభుతో పంచుకుంటున్నావా? 190 మంది మనుషులు సంతోషాన్ని మనుషులతో పంచుకుంటారు, ఆనందాన్ని మనుషులతో పంచుకుంటారు. ఏదైనా విజయం సాధిస్తే మనుషులందరికీ ఫోన్ కొట్టి సంతోషించుకుంటారు. మన సంతోషాన్ని ఎవరు పంచుకోవాలి? ఎందుకంటే అది ఇచ్చిన వాడు ఆయనే తప్పకపోతుంది. హల్లెలూయా. ఏ సంతోషం అయితే నీ జీవితంలోకి ఏడ్చావో దేవుడి సంతోషాన్ని కలిగే జయంగా మార్చాడు. ఏ అనారోగ్యంతో నువ్వు ఏడ్చావో ఆరోగ్యం దేవుడిచ్చి విజయం కలగజేస్తాడు. ఏ అప్పులను బాధపడ్డావో అప్పులు విడిపించి జయాన్ని కలగజేస్తాడు. దేని బట్టి విచారిస్తున్నావో ఆ విచారం అంతా పోగొట్టి దేవుడు జయమిచ్చాడు. జయమిచ్చే దేవుడితో ఆనందాన్ని పంచుకునే వ్యక్తిగా బతుకు మార్చుకోమని దేవుడు అక్కడ సెలవిస్తుంది. సుఖమిచ్చే దేవుడితో ఆనందం పంచుకుని మారాలి. ఏ కుటుంబం అయితే అపజయములో దేవుడి వద్దకు వచ్చిన తర్వాత, దేవుని బట్టి జయం పొందుకున్న తర్వాత కూడా ఆ దేవుడి సన్నిధిలోకి వచ్చి ఆనందించే వ్యక్తులు మారి, నిన్ను బట్టి నాకు జయం వచ్చింది తండ్రి, నిన్ను బట్టి నీ విజయం సాధించాను తండ్రి, నిన్ను బట్టి నీ మేలు పొందుకున్నానని ఉల్లాసంతో మాట్లాడుతుంటే, సంతోషంతో మాట్లాడుతూ ఉంటే, దేవుడు థ్యాంక్స్ చెప్తూ ఉంటే, జయాన్ని కలిగజేస్తున్న దేవుడు మరికొన్ని జయాలు మీ అందరికీ ఇస్తారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా.
నిద్రతో బాగా వెనకాల ఊరుకో తప్పదు లేస్తున్నాం. జయమే మనకు విజయమే మనకు జయమే మనకు విజయమే మనకు తప్పట్లో జయమే మనకు నమ్మిన వారు తప్పకుండా కూర్చోండి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా అనుకున్నారా? అమ్మయ్య అయిపోయింది. దేవుడి స్తోత్రంగా దేవుడి స్తోత్రం. హల్లెలూయా. రోమీయుల రాసిన పత్రిక 8వ అధ్యాయము 37వ వచనం ధ్యానం చేసుకుందాం. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. దగ్గరగా తప్పలగొట్టండి. దేవుని స్తోత్రం. ఈ లోకంలో ఓడిపోతున్న వారి జీవితాలు ప్రేమించేవారు ఎవరైనా ఉంటా? చేతులపై ఎత్తండి. ఓడిపోతున్న జీవితాలు ప్రేమించవు. అప్పుల్లో ఉన్న వారి జీవితాలు ప్రేమించవు. రోగాలతో మూలుగుతున్న వారి జీవితాలు ప్రేమించవు. కన్నీరు వంటి పరిస్థితుల్లో కాపురాలు చేసే వారి జీవితాలు ప్రేమించవు. దుఃఖకరమైన బతుకుల్లో ఉన్న వారి జీవితాలు ప్రేమించవు. ఆ ప్రేమించి సహాయం చేసేవారు ఎవరైనా ఉన్నారంటే లోకమంతా వెతి కనబడతామా? ఈ లోకంలో మనం గమనిస్తూ ఉంటే సుఖములో ఉంటే ప్రేమించువారు, సుఖములో ఉంటే మనకు తోడుగా ఉంటే చెప్పువారు, 4 రూపాయలు కలిగి ఉంటే నీకు క్లోజ్ ఫ్రెండ్ అంటరా అని చెప్పేవారు, 20 దగ్గర పొలాలు కలిగి ఉంటే వద్దన్న మన ఇంటికి మాటికి వచ్చి పలకరించేవారు ఉంటారు. కానీ కష్టాల్లో ప్రేమించేవారిని, నష్టాల్లో ప్రేమించేవారిని, అప్పుల్లో ప్రేమించేవారిని, బాధల వంటి కుటుంబాల్లో ప్రేమించేవారిని ఎవరైనా ఉన్నారంటే ఒక ఆయన మనకు కనబడుతున్నాడు. ఆయనే నజరేయుడైన యేసయ్య. దేవుడి స్తోత్రం. మనలను ప్రేమించువాని ద్వారా హూ ఇస్ పర్సన్? ఎవరైనా ఎవరు ప్రేమిస్తారు మనల్ని? బాధలతో ఉన్నవారిని, కష్టాలతో ఉన్నవారిని, కన్నీరులో ఉన్నవారిని, రోగాలతో ఉన్నవారిని, అప్పులతో ఉన్నవారిని, జబ్బులతో ఉన్నవారిని, తిప్పల వంటి పరిస్థితుల్లో ఉన్నవారిని ప్రేమించి దగ్గరికి వచ్చి తోడుగా ఉండి జయాన్ని పొందుకునే వరకు కూడా ఉన్నవారు ఎవరైనా ఉన్నారంటే ఒక యేసయ్య కనబడుతున్నారు. ఆ దేవుడు వాక్యం అంటుంది, మనలను ప్రేమించిన యేసు ద్వారా మనకు అన్నిట్లో ఏం కొత్తుందంటే జయాన్ని చూడబోతున్నాం. హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు నువ్వు అప్పుల్లో ఉన్న దేవుడిని ప్రేమిస్తున్నావు, రోగాలతో ఉన్న దేవుడిని ప్రేమిస్తున్నాడు, జబ్బులతో ఉన్న దేవుడిని ప్రేమిస్తున్నాడు, కన్నీరు వంటి పరిస్థితుల్లో ఉన్నవారు దేవుడు ప్రేమిస్తున్నాడు. దేవుడు ప్రేమించడం మాత్రమే కాకుండా ప్రేమించ
నడిచిన వారికి దగ్గరగా దేవుడు మారి అండగా నిలిచి జ్ఞానం కలిగి మనుషులుగా మార్చుకొని ఏ మార్పు నడిస్తే వారి జీవితాలు బాగుపడతాయో, ఎలా ఉంటే వారి బతుకులు బాగుపడతాయో సలహా ఇచ్చేవాడిగా మారి అపజయము లేకుండా జయమనే జీవి నడిపించి ప్రతి ఒక్కరికి కూడా యేసును బట్టి, దేవుని నామాన్ని బట్టి, యేసు రక్తాన్ని బట్టి జయాన్ని కలిగే బతుకులుగా ఆ తండ్రి ఇస్తున్నారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రి నువ్వు ప్రేమించిన దేవుడు జయాన్ని కలగజేస్తుండగా కమ్మన మనస్సుతో దేవుని హత్తుకుంటావా? మెత్తన మనస్సుతో దేవుని ఆరాధించే మారుతావా? ఒక్క రాత్రి నిద్రమత్తుల్లో ఉండకుండా ఉండలేవా? సినిమాకి వెళ్తే నిద్రమత్తు పోగొట్టుకుంటున్నావు. తెల్లారు 3 గంటల పెళ్ళైతే నిద్రను వదిలిపెట్టి గొడ్డు చాకిరి చేస్తావు. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతుండగా, పరిశుద్ధాత్మ దేవుడు దీవించేవాడిగా మారుతూ ఉండగా నిద్రమత్తు వదిలిపెట్టి శక్తి ఇంపుకుని బిడ్డగా మారకపోతే ఎలా మన జీవితాలు బాగుపడతాయి? పనికిరాని వాటి కోసమే ఒళ్ళు చేసుకుని నీవు దేవుడు ఆస్తుని స్థలంలోకి వచ్చావు. ప్రవచించు దేవుడు మాట్లాడుతున్నా, మీ అందరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నా. అటువంటి ప్రభువు ముందుకు వచ్చినప్పుడు ఉల్లాస మనస్సుతో, ఉత్సాహ మనస్సుతో, ఆనందంతో దేవుడు మాటలు వింటూ ఆరాధించే వ్యక్తులు మారుతూ ఉంటే పరిశుద్ధ దేవ దూతలో మనతో పాటు కూర్చొని దేవుడు మాటలు వింటాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు వాక్యం అంటుంది, మన దేవుడు ప్రేమించి రాత్రి మారుతున్న సందర్భంలో సంతోషముగా దేవుడు వాక్యాన్ని గుండెలో దాచుకో. దేవుడు వాక్యాన్ని గుండెలు పెట్టుకో. దేవుడు మాట విను. దేవుడు మాట విని ఉల్లాసముగా ఒళ్ళు మార్చుకొని మనసుతో ప్రభువు మాటలు విందాం. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రి నైటుడికి రారా 10,000 ఇస్తానంటే నడువు నొప్పి వచ్చినా, కాళ్ళు నొప్పి వచ్చినా ఎంత 10,000. దేవుడు స్తోత్రం. అదే మధురలు అంటే కూర్చునిపోతానండి, నడువు నొప్పి వస్తుందండి, కాలు పీకెత్తనేయండి, మెల్ల లాగేత్తనేయండి, పళ్ళు బోట్లు వచ్చేస్తున్నాయండి, కళ్ళు మట్ట వచ్చేస్తున్నాయండి, కాలు తిప్పులు ఎన్నిసార్లు చెప్తారు బాబోయ్. దేవుడు స్తోత్రం. అదే నైట్ డ్యూటీలో ఓటిచ్చే 2,000 ఇస్తానంటే నడువు నొప్పి పోతుంది, మెడ నొప్పి పోతుంది, కళ్ళు మంటలు పోతాయి, కాలు తిమిరిపోతాయి. ఏంటంటే తెల్లారి కాదండి 2,000. దేవుడు స్తోత్రం. 2,000 కోసం మనసు మార్చుకున్నావు కదా, బలం తెచ్చుకున్నావు కదా, మెడనొప్పి మర్చిపోయావు కదా, కాలుతులు మర్చిపోయావు కదా. 2 నోట్ల కంటే 200 సంవత్సరాలు దీవునిచ్చే దేవుడి దగ్గర అవి మర్చిపోతావా? దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఆస్వాదించే దేవుడి ముందుకు వచ్చిన తర్వాత నీ ఒంటలు నీ గుర్తు రాకూడదు, కాలు పీకులు గుర్తు రాకూడదు. కానీ దేవుడి వైపు, దేశం వైపు చూస్తూ ఉంటే, మనసంతా తండ్రి వైపు చూస్తూ ఉంటే, నిజముగా దేవుడు వాక్యం విన్న వ్యక్తివైతే దేవుడు వాక్యం వస్తుండగానే నీ ఒళ్ళు శక్తిగా మారిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి వాక్యం బలమైనది, ఖడ్గం వంటిది. పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నప్పుడు ఆ మాట గుండె లోతుకి మారుతూ ఉండగా ఆ లోతులు వచ్చే వాక్యాన్ని నీ గుండెలో దాచుకుంటూ ఉంటే నీ ఎముకలు టప్ప 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 సౌండ్ అంటే నీ ఆత్మ ఉత్సవంగా మారుతుంది, మనోనేత్రం కలవబడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తాడు, నీ దరిద్రం అంతా పారిపోతుంది కదా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో విషయాలు మీతో చెప్పాలి దేవుడు ఆశపడుతూ ఉంటే చాలా మంది వద్దురా, వద్దు. దేవుడు స్తోత్రం. ఈ ఒక్క రాత్రి సాతాను తొక్కే జీవిత కాలం అంతా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది అదేంటారండి, టీవీ చూస్తే బట్టి ఎంత నిద్ర రాదు మా బాబా. రాత్రి 1 గంట అయినా 2 అయినా 3 అయినా టీవీ మనకు మంచి సినిమా అర్థం చేస్తాను నిద్రే. దేవుడు స్తోత్రం. అది బైబిల్ చదివంటే ఏంటోనండి, టీవీ చూద్దామని బైబిల్ చదివినా ఎందుకు చదివేవుడు స్తోత్రం. సా టీవీ అంటే నీకు ప్రేమ కొట్టు. బైబిల్ అంటే కష్టం, ప్రార్థన అంటే కష్టం, వాక్యం అంటే
కష్టం. అదే మొగలాకులంటే, ఇస్తరాకులంటే, అట్టాకులంటే, పెసరంటే ప్రేమ కాబట్టి రాత్రి 7 పగడితే తెల్లారి 10 అయినా సరే అట్టాకులు ఎండొచ్చినా కానీ చూసేస్తాం కదా. నిజమే కదా? అక్కటి తప్పట్టు. హల్లెలూయా. దేవుడు వాక్యాన్ని ప్రేమిస్తే ఆ మనుషులు నడునొప్పి లాగుతున్న ప్రభువుని మనసులో దాచుకుంటారు. హల్లెలూయా. ఈ రాత్రి ప్రేమతో దేవుడు నీతో మాట్లాడి జీవితాన్ని మార్చే బోధనకి అందిస్తూ అపజయాన్ని కోరుకునే బతుకులు కాకుండా జయాన్నిచ్చే దేవుడు మాట్లాడుతూ ఉండగా ఈ రాత్రి అంతా దేవుడిని ఆరాధించే వ్యక్తిగా నేను మారాలి తండ్రి అని మనసులో ప్రార్థన చేసుకుని దైవచనమా. మనల్ని ప్రేమించే వారు ఎవరు ఉండరు, కానీ దేవుడు ప్రేమ ఎంత గొప్పదంటే కష్టాల్లో కూడా మనం ప్రేమించి నిలబెట్టిన కోరికతో ఈ రాత్రి దేవుడు మాట్లాడుతూ ఉన్నా. మనల్ని ప్రేమించే దేవుడు ద్వారా అత్యధికమైన విజయాన్ని సాధించే కృప ఈ రాత్రి మనకి దేవుడు ఆశపడుతున్నాం. అందుకే ఈ రాత్రి ఎందరికో జయాన్ని కలిగజేస్తున్న దేవుడు ఈ రాత్రి వచ్చిన మీ అందరికి కూడా ప్రతి దాని మీద కూడా జయాన్ని ఇవ్వాలి ఆశపడుతూ ఈ రాత్రి మీ అందరితో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడే దేవుడు జీవితాన్ని మార్చగలడు. మాట్లాడే దేవుడు నీ బతుకును మార్చగలడు. మాట్లాడే దేవుడు ఎక్కడో పడి ఉన్న బతుకుని ఉన్నతమైన స్థానాల్లో ఆయన పెట్టగలడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఏ వ్యక్తి జీవితాన్ని అయితే దేవుడు ప్రేమించడం ప్రారంభిస్తాడో ఆ వ్యక్తి జీవితంలో ఉన్నతమైన విజయాలతో వారు ఉంటారు. నిజమే కదా? తల్లిదండ్రులుగా ఏ బిడ్డలైతే మనం ప్రేమిస్తామో మన పాలు పట్టుకొని కూలి పని చేసుకుని తల్లిదండ్రులైనా ఉన్నత చదువు చదివించి వారిని ఏసీ ఉద్యోగం చేస్తాం. దేవుడి స్తోత్రం. దేవుడు మనల్ని ప్రేమించేవాడిగా ఉన్నాడు కనుక మన జీవితాలు పేదరికంలో దరిద్రంలో ఉంటే ఇష్టపడలేదు, కానీ అందరికంటే గొప్పవారిగా జీవితాలు మార్చి ఉన్నతమైన స్థానంలో మీ జీవితాలు పెట్టాలని దేవుడు కోరిక. ఆ కోరిక ఈ రాత్రి అందరికి ఇస్తున్న వాగ్దానం. ఆనాడు రాజులకు జయాన్ని కలిగజేస్తున్న దేవుడు ఈరోజు ప్రతి మనిషికి కూడా జయాన్ని కలిగజేసే ఉద్దేశంతో నాలాంటి వ్యక్తితో మీ అందరితో మాట్లాడుతూ ఉన్నా. నా ఆత్మ చేత ఆయన ఆత్మ కలిపి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుండగా ఈ మాటలు వెరితనంగా తీసుకోకుండా గుండె లోతుల్లో దేవుడు మాట దాచుకొని నిజమే కదా, నేను జయాన్ని కోరుకుంటున్నాను, అపజయాన్ని వద్దనుకుంటున్నాను, నా జీవితంలో జయాన్ని కావాలంటే నా తండ్రి నాకు సహకారంగా మారాలని ఈరోజు మంచి మనసుతో కూర్చొని దేవుడు మాట స్పష్టంగా విని ఆ దేవుడు వాక్య గుండెలో దాచుకొని ఈ 3 ప్రార్థనలు ఏకీభవించినప్పుడు నీ మనసారా దేవుడిని ఆరాధిస్తూ కన్నీరు కారుస్తూ చేతులు పైకెత్తి ఆరాధించే వ్యక్తులు మారుతూ ఉంటే దేవుడు నీకు కూడా జయాన్ని కలిగజేస్తా. ఆయన ఎప్పుడు కూడా పక్షపాతి కాదు దేవజనమా. ప్రతి మనిషికి కూడా న్యాయం చేసే దేవుడు, ప్రతి మనిషిని కూడా లేవనెత్తన కోరిక కలిగిన వాడు, ప్రతి మనిషిని కూడా అపజయం లేకుండా జయాన్ని కలిగి చేయాలి అని కోరుకున్న వాడి దేవుడు అంటారు. ఎందుకంటే మనుషుల జీవితాల్లో పక్షపాతం ఉంటుంది, మనుషుల జీవితాల్లో తారతమ్యం ఉంటుంది. ఒకరిని ప్రేమించలేక మరొక తక్కువ ప్రేమ చూపించే తత్వాలు కనబడతాయేమో కానీ సృష్టికర్త దేవుడు మనస్సుల్లో ఆయన దక్షిణ హస్తంలో ప్రతి మనిషిని కూడా సమాన భావంతో, సమాన న్యాయంతో, సమాన ప్రేమతో ప్రతి మనిషిని కూడా దేవుడు ప్రేమించాడు కనుక ఆయన కోరుకుంటున్నాడు ఈ రాత్రి మీ జీవితాలకు విజయముతో కూడుకున్న భక్తి ఇవ్వాలని. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చివరి మాట దైవజనమా, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 19వ వచనం ధ్యానం చేసుకుందాం. చివరి మాట ఇర్మియా 1వ అధ్యాయం 19వ వారు నీతో యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించడానికి నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైన విజయము పొందజాలరు. గతకాలమంతా ఎన్నో సమస్యలు నీతో ఎత్తం చేయాలని చూస్తాయి, ఎన్నో రోగాలు నిన్ను వెంటాడి ఓడించాలని చూస్తాయి, 4 దిక్కులు కూడా ముయ్యబడి అప్పులో నిన్ను బాధ పెట్టాలని చూస్తాయి, సమస్యల జీవితాన్ని వెంటాడి వేధించాలని చూస్తాయి. అయితే దేవుడు వాక్యం అంటుంది వారు నీతో యుద్ధము చేయాలని ఎన్నో ఆలోచనలు గతకాలం అంతా పని ఉన్నారు. అయితే నీకు తోడే ఉన్న వస్తువులను కనుక ఇక నీ మీద వారు చేయాలని చూడలేరు. హల్లెలూయా. ఇంతకాలం ఏ రోగం నీ మీద చేయి
చూసిందో, ఏ అప్పు నీ మీద జయించాలని చూస్తాయో, ఏ కన్నీరు నేను ముంచాలని చూసిందో, ఏ బాధ నేను ముంచాలని చూస్తాయో, ఈ రాత్రి దేవుడు మీకు తోడు వస్తుండగా, జయమిచ్చే తండ్రి వస్తుండగా, అవి పోరాడితే గాని వెంటాడితే గాని దేవుడు నీకు తోడు రాబోతుండగా, దేవుడి పక్ష నిలబడుతుండగా అవి ఓడిపోతాయట. నువ్వు వాటి మీద గెలవబోతున్నావు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. చక్కని ప్రవచనాలతో దేవుడు నీకు వాగ్దానంతో మాట్లాడుతుండగా, ఈ రాత్రి అన్నిటిపై జయమిచ్చే తండ్రి నీకు తోడు వస్తుండగా, ఎంతకాలం నీతో పోరాడి 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 గెలిచవచ్చు అనుకున్న ప్రతి ఒక్కడు కూడా దేవుని బట్టి ఓడిపోబోతుంది. దేవుని బట్టి అపజయం చూడబోతున్నాయి. దేవుని బట్టి అవన్నీ కూడా నేల రాలబోతున్నాయి. దేవుని బట్టి చంపలేసుకోబోతున్నాయి. దేవుని బట్టి తప్పైదు మహానుభావు అనబోతున్నాయి. ఇక జయాన్ని పొందుకుంటావు, ఆశీర్వాదం పొందుకుంటావు, మేలు పొందుకుంటావు, కృప పొందుకుంటావు, దీవెన పొందుకుంటావు, వరాల చల్లు పొందుకుంటావు. ఎక్కడికి వెళ్ళినా జయం 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 జయం. నమ్మిన వారు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నీ మీద ఎన్నో యుద్ధాలు చేసినవన్నీ కూడా నీతో పోరాడుతున్నాయి, కానీ నీకు తోడుగా రాబోతున్నాను కనుక అవి నీ మీదగా పెత్తనం చలాయించలేవు, జయించే వ్యక్తిగా మారలేవు. అవన్నీ కూడా ఓడిపోతాయి. దేవుడు తోడుగా వచ్చి నీ జీవితాల్లో జీవించేవాడిగా మారిపోతున్నావు. నా ప్రేమైన దైవజనమా, ఈ రాత్రి శుభవార్తలతో ప్రవచన నీ జీవితంలో ఎంతవరకు పిరికివాడిగా పిరికిదానిగా ఉన్నావేమో, అపజయం నలిగిపోయావేమో, ఎంత గుంజుకున్నా జైలు రాక చావే చదవనుకున్నావేమో, ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఓటమని పదం మాట్లాడుతూ ఉంటే, అపజయం పదం వింటూ ఉంటే ఏంటిగా జీవితం అనుకున్నావేమో. ఈ రాత్రి మీ అందరికి శుభవార్త ప్రభు చెప్తున్నారు. రాజులకు జయాన్ని కలిగజేస్తున్న దేవుడు, ప్రకృతికి జయాన్ని కలిగజేస్తున్న దేవుడు, పంచభూతాలకి జయాన్ని కలిగజేస్తున్న దేవుడు, తాను ప్రేమించి కన్న బిడ్డలైన మీ అందరికీ కూడా దేవుడు జయాన్ని కలగజేయబోతున్నాడు, విజయాన్ని ఇవ్వబోతున్నాడు, కుమ్మరించే వరం దయచేయబోతున్నాడు, ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు. ఈ రాత్రి మీ పక్కకి మీ తోడుగా మీ కన్న తండ్రి, నా కన్న తండ్రి, మీ బాబు మా బాబు మా బాబు, మనందరి బాబు అయిన ఆ దేవుడైన సర్వాధికార దేవుడు తోడే ఉండేదాక అందరూ మోకరించి చిన్న ప్రార్థన చేస్తాను. ప్రతి లింగ సమయ కాంసాభిషేకం ద్వారా ఈ రాత్రి దేవుడి సన్నిధిలో మోకరించి నాతో పాటు ఏకీభవించాలి. ప్రభు మీతో ఎంతకాలం మాట్లాడారు. మోకరించి ఒక మాట ప్రభుతో మాట్లాడు. నోరు తెచ్చి దేవుడితో మాట్లాడు. ఎంతకాలం నా జీవితం ఓడిపోతున్న సందర్భాలు ఏంటంటే, సాతాను శోధిస్తూ ఉంటే దాన్ని తరిమి కొట్టలేక, వదిలించుకోలేక, పోరాడి పోరాడి అలసిపోయి వెళ్తున్నానయ్యా. నా అప్పులు తీర్చుకునే ప్రయత్నం చేసి తీర్చే సామర్థ్యం లేక పోరాడి పోరాడి ఓడిపోయి ఏడుస్తున్నాను తండ్రి. నా భర్త సరిలేక, నా కుటుంబం సరిలేక, నా జీవితం అంతా పోరాడి పోరాడి ఓడిపోయి ఏడుస్తున్నాను తండ్రి. ఈ రాత్రి ప్రభు నీతో పలుకుతున్నాడు. నీ తరపున దేవుడు పోరాడుతుండగా, ఈ రాత్రి నీకు జయాన్ని కలిగజేసే తండ్రి నీకు జయాన్ని ఇస్తుండగా, రెండు చేతులు పైకెత్తి నాకు జయం కావాలన్న వారు పైకెత్తి దేవుడితో కన్నీరుతో మాట్లాడు. దేవుడితో మాట్లాడదేవచ్చు. నాకు జయం కావాలో మాట్లాడు. నేను ఓడిపోయిన స్థితిలో నీ ముందుకు వచ్చాను తండ్రి. ఎన్నోసార్లు ఓటమి కలిగిన పరిశుద్ధులు నీ ముందుకు వచ్చాను తండ్రి. ఈ సమయంలో దేవుడి సన్నిధిలో చేతులు పైకెత్తి, నన్ను ప్రేమించిన దేవుడా, నా జీవితంలో ఓటమి దూరపరచండి, అపజయం దూరపరచండి.
నా కన్నీరు తుడిచేవాడు నీవే కనుక ఈ సమయంలో చిన్న ప్రార్థన చేయి. పరిశుద్ధాత్మ దేవుడు మన మత్స్యవుడు మాట్లాడారు. సర్వేటి దేవుడితో మాట్లాడి ఓడిపోతూ వచ్చాడు. కన్నీళ్ళని మిగిలింది, వారికి సోమ మిగిలింది. మనిషిగా ప్రయత్నం చేసి ఓడిపోయిన ఓడిపోయిన జీవితంతో ఏడుస్తూ వచ్చాను. ఈ రాత్రిగా తండ్రి అన్నాడు, రాజుని విజయాన్ని కలిగజేస్తాను నేను. మీ అందరికీ కూడా చేయాలని రూపొందించాను. ఈ రాత్రి దేవుడు వాగ్దానం నువ్వు చేయించబోతున్న ఆనందించి ప్రార్థించు. నా దేవుడి సహాయం బట్టి, నా దేవుడి సహాయం బట్టి, నా తండ్రి సహాయం బట్టి, నా తండ్రి సహాయం బట్టి నాకు చేయం కలగబోతుంది, నాకు విజయం కలగబోతుంది. ఎంతమంది తండ్రి చేతులెత్తి ప్రార్థిస్తున్నారు. ప్రతి చేయి మీకు అప్పగిస్తున్నారు, ప్రతి కుటుంబం మీకు అప్పగిస్తున్నారు. ఈ రాత్రి వచ్చిన ప్రతి ఒక్కరికి జయాన్ని కలిగించేయండి, విజయాన్ని కలిగించేయండి. ఎంతకాలము ఓడిపోతున్న జీవితాలు ఈ రాత్రి మా జీవితానికి జయాన్ని ఇవ్వబోతుంది. బాగా పరిశుద్ధాత్మ మీ మాటలు అందించే భాగ్యాన్ని నిజమే. మనుషులు ఎంతమంది మమ్మల్ని పొగిడినా ఒక చేయరాదయ్యా. ఎంతమంది వారి నోటితో నీకు చేయని కలుగుద్దని బోధించిన యెహోషువ నా మాట సత్యం. యెహోషువ ఏది కావాలో కోరుకోండి. ఈ రాత్రి నేను మీకు ఇవ్వబోతున్నాను. సర్వాధికారి దేవుడిగా ఇవ్వబోతున్నాను. థ్యాంక్ యూ జీసస్. మాకు విజయాన్ని, ఆశీర్వాదాన్ని, మీ కృపని, మీ తోడుని వచ్చిన వారందరికీ ఇవ్వబోతున్నాను. పేరు పేరు ప్రతి ఒక్కరిని దీవించి ఆశ్రయించి తర్వాత చేయబోతున్న 3 ప్రార్థనల్లో ఆసక్తికరమైన ప్రార్థన జరిగించండి. మీ ఆత్మ ప్రతి ఒక్కరికి తోడు తెచ్చాను. మా రక్షకుడు మీ కుమారుడైన యేసుక్రీస్తు నామం పేరుట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. తప్పట్లు కొడుతూ దేవుని మరోసారి మీ కుటుంబాలన్నీ కూడా దేవుడు దీవించను గాక.